హాయ్ హలో నేను మీ కృష్ణ. ఏ డే విత్ ఎమ్మెల్యే కార్యక్రమం భాగంగా ఈరోజు మనం గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారితో ఇంటర్వ్యూ చేయబోతున్నాం. నాయనా అన్నొచ్చిండో. మూడు పార్టీలలో మీరు ప్రయాణం చేశారు. టీఆర్పీ కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు చాలా సఫర్ అయి ఉంటారు. 2 సంవత్సరాలు ఆలోచనలో పడ్డా. చంద్రబాబు గారి స్వభావం ఎలా ఉంటుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ లో పార్టీలు ఉన్నప్పుడు కూడా అది ఏదో ఏమో కానీ ఒక కానీ మీరు ఎందుకు స్టేట్ వైజ్ గా వెలగలేకపోయారు? స్టేట్ వైజ్ గా వెలుగులేకపోయారంటే ఇప్పుడు నాకున్న శాఖలో 11 సీట్లకే పరిమితం కావడము మీ యొక్క వైఖరి. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ని ట్రాన్స్ఫర్ చేసే విధానం ఏమనేది అది మీ నియోజకవర్గానికి ఏమి చేయగలిగారు అంటే ఏం చెప్పగలుగుతారు? వేదవతి నది ఉంది, అది దాదాపుగా 1800 కోట్ల సుపరిపాలన తొలి అడుగు. వాళ్ళేమో బాబు షూరిటీ మోసం గ్యారంటీ 3000 ఉన్న పెన్షన్ ని 4,000 చేసి 4000 చేసినారు. 4000 చేశారని చెప్పి ఒక మాటతో మీరు చెప్పదండి. మరి మీ మీద కొన్ని వివాదాలు ఆరోపణలు రకరకాల ఆరోపణలు ఏమనేది కూడా నాకు అర్థం కాకున్నట్లు ఊరికే ఆరోపణలు చేస్తున్నా. నేను వైసీపీ కొరకు కరుడు కట్టిన తీవ్రవాదిగా పనిచేశానని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు అన్నారు కరడు కట్టిన తీవ్రవాదులు పనిచేశాను, అది వాస్తవం, పనిచేశాను. కూటమి ఎంతకాలం ఉండే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా ఎప్పటికీ ఇలాగనే కొనసాగుతుంది అనేది నేను చెప్పలేము. సో ఒక్కొక్కరిని బట్టలు ఉడవదీసి కొడతాను, లేకపోతే రకరకాలు చేస్తాను, గుందు ఖర్చు కొడతాను, రోడ్ల మీదకి కొడతాను. మా బాగాని మా మంచితనాన్ని మీరు చేతగొంతనం అంటే మాత్రం తొక్కేస్తా. ట్రాక్ లో కొడుకును దింపినట్టుగా అవుపడుతుంది. బాబు గారు కొడుకుని పోటీ చేపిస్తారని అడగడం జరిగింది. అప్పుడే అమ్మా ఆయన ఎవరు? చంద్రబాబు నాయుడు. పక్కన ఉన్నది ఎవరు? నారా లోకేష్ గారు. కాదమ్మా నేను లేదు లోకేష్ అని అంటారు. అంటే లేదమ్మా నేనే చూడు అంటున్నారు. లోకేష్ గారు ఎందుకనంటే సోషల్ మీడియా అంత ఎఫెక్ట్ గా పనిచేస్తుందని భావించవచ్చు కదా. అంటే ఇప్పుడున్న చిన్న పిల్లోడితో మొదలుకొని గుమ్మనూరు జయరాం గారి జీవితం పైన ఒక సినిమా కనుక నిర్మాణం చేయాలనుకుంటే ఏం పేరు పెట్టాలి? చెప్పాలంటే గుమ్మనూరు జయరాం అనే పదమే ఒక వైబ్రేషన్. ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారి కృషితో ఈరోజు ఎక్కడో వచ్చిన ఒక సంస్థని ఇక్కడికి మా జయరామన్న దగ్గరికి పోతే ఒక చేతిలో ఆయన ఫోన్, ఇంకో చేతిలో అధికారి ఫోన్ ఉంటుంది. నీకు పని జరగలేదంటే వెంటనే అధికారికి ఫోన్ చేసి ఏంది సమస్య అని అడుగుతాడు. 100% మార్పు వచ్చింది. ఇంతకుముందు ఇట్లా ఏ ఎమ్మెల్యే ఉన్నా కానీ చిన్న కార్యకర్త ఫోన్ చేసినా సార్ మాకు ఇలా ఉందంటే కదా ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే తర్వాత మన కుమారుడు అందుబాటులో ఉంటాడు సార్. రోడ్ల అభివృద్ధి జరుగుతుంది, స్కూల్స్ అభివృద్ధి జరుగుతుంది, విలేజెస్ హాస్పిటల్స్ అవన్నీ దత్తకు తీసుకుంటారు. సార్ నమస్కారం. నమస్కారం. బాగున్నారా సార్? ప్రయాణం అంతా సజావుగా సాగుతుందని భావించవచ్చా? ఖచ్చితంగా భావించవచ్చు. బ్రహ్మాండంగా ఉంది. ఏం కొంత అసంతృప్తి ఉంటుంది కదా. అందరికీ మంచి చేయలేం కదా.
కాబట్టి కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి చాలా మటుకు ఆ. ఎక్కువ శాతము మంచిదే జరుగుతుంది. సో మీకేమన్నా అసంతృప్తి ఉందని భావించవచ్చా? నాకు ఏమాత్రం కూడా రాజకీయానికి ఈరోజు 2000 సంవత్సరం నుంచి 25 సంవత్సరాలుగా పడుతుంది. ఏ రోజు కూడా నాకు రాజకీయంగా ముందుకు దూసుకెళ్తున్నానే కానీ ఎప్పుడు కూడా నాకు ఇది లేకున్న పరిస్థితి. అంటే పెద్ద పోస్ట్ పోయిన తర్వాత మళ్ళీ చిన్న పోస్ట్ వస్తే ఎలా అని ఉంటుంది సార్ స్వభావము? అంటే పెద్ద చిన్న అనేది మంది ఫస్ట్ ఎవరైనా కూడా ఎమ్మెల్యే అయిన తర్వాతనే కదా మంత్రి కావచ్చు, వగేరే వగేరే కావచ్చు. అలాంటి పెద్ద చిన్న అనే పోస్ట్ కాదు, ఫస్ట్ ఉండే దాన్ని ఎమ్మెల్యే పదవికే కదా. ఓకే, ఎమ్మెల్యే తర్వాతనే మంత్రి. కానీ రాష్ట్ర లెవెల్లో ఉన్నటువంటి హోదా వేరు, ఒక నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అయితే ఎట్లా ఉంటుంది? అట్లా ఆ రకంగా ఏం లేదు. అంటే కొన్ని టైంలో మనము అప్పుడు ఎమ్మెల్యేగానే నుంచి మంత్రిగా వచ్చాము. తర్వాత నియోజకవర్గం చేంజ్ చేసి జిల్లా చేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మరి టీడీపీలో జాయిన్ అయిన జరిగింది కాబట్టి 30 రోజుల్లో నేను ఎమ్మెల్యే అయినా కాబట్టి ఏ ఇబ్బంది లేదు, ఎమ్మెల్యే గానీ నేను ప్రశాంతంగా ఉన్నానని చెప్పగలను. సో 2 పార్టీలలో ప్రయాణం చేశారు, 3 పార్టీలలో మీరు ప్రయాణం చేశారు. ఈ 3 పార్టీల్లో ఎక్కువ ప్రజలకు దగ్గర, ప్రజలకు మేలు చేసే అవకాశం ఉండే పార్టీలు ఏవని మీరు భావిస్తున్నారు? చెప్పాలంటే 1983 ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పుడు ఫస్ట్ నేను టీడీపీని, అవును, పోటీ చేశారు. మామూలుగా ఒక ఏజెంట్ తో మొదలుకొని ఆ రోజుల్లో నేను ఎంపీటీసీగా, మా అమ్మ సర్పంచ్, తర్వాత నేను ఎంపీటీసీగా పోటీ చేశాను. స్వల్ప దీంతో ఇది అయింది. 2006లో మరి జడ్పీటీసీగా పోటీ చేసి చిప్పగిరి టీడీపీ తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికయ్యాను. తర్వాత 3 సంవత్సరాల తర్వాత 2009లో ప్రజారాజ్యంతో నుంచి పోటీ చేశాను. అవును, అసలు ప్రజారాజ్యానికి పోవడానికి గల కారణం ఏంది అంటే ఆ రోజు 2009లో ఎలాగో టీడీపీ గానీ కాంగ్రెస్ గానీ టికెట్ ఇవ్వదు. లేదు, టీడీపీలో ఆ రోజు 2009లో టికెట్ అడుగు జరిగింది. అంటే కొత్తగా నేను జడ్పీటీసీ ఒక మండలానికి జడ్పీటీసీ కాబట్టి మినీ ఎమ్మెల్యే అన్నట్టు జడ్పీటీసీ అంటే అది 6 మండలాలు ఉన్నాయి ఒక మండలానికి కదా, కాబట్టి అందుకని మినీ ఎమ్మెల్యే అంటున్నాను. ఆ మండలానికి జడ్పీటీసీగా అయిన తర్వాత కొంతవరకు అంటే నేనున్న దీంట్లో హైకమాండ్ కి ఆయన స్థాయిలో వర్క్ చేస్తాడా లేదా అనే ఒక భావన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ 2009లో టికెట్ అడిగినప్పుడు బాబు గారితో కొన్ని కారణాల వల్ల అలయన్స్ పోయింది సిపిఐ. పోవడం వల్ల మీరు అది ఏమైనా నేను ఎమ్మెల్యేకి ఖచ్చితంగా పోటీ చేయాలని ఒక మంచి ఆతృత అయితే ఉంది. ఉన్నప్పటికీ ఇక్కడ తర్వాత కాదు, ఫస్ట్ ఎమ్మెల్యే పోటీ చేయాలి. గెలుప అనేది దృష్టిలోనే వెళ్ళాను కానీ ఓటమి అనే దాంట్లో ఎప్పుడు కూడా నేను ఇది. కాబట్టి నేను 2009లోన పోటీ చేసి స్వల్ప మెజారిటీతో 2000 మెజారిటీతో స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. తర్వాత నేను ఒక తటస్థంగా 2011 వరకు తటస్థంగానే ఉన్నారు. అక్కడ ఎక్కడ ఏ పార్టీకి పోకోకుండా అట్లా వాళ్ళు వచ్చి కాంగ్రెస్ లో విలీనం చేసేసారు చిరంజీవి. ఆ తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత ఇక ఇప్పుడు ఎందుకు అనే కోణంలో కొంత సమన్వయం అంటే ఉంటది కదా. అంటే అదే కొన్ని ఎట్లా అప్పుడు ఇంకా సతమతం అవుతున్నాను, తెలుగుదేశమా లేదంటే ఇతర పార్టీనా అన్నట్టుకి సతమతం అవుతున్నాను. తర్వాత టీడీపీలో అంత ఆదరణ ఉంటుందా? టీడీపీలో ఆల్రెడీ ఇక్కడ ఇవరకే ఉంటారు కదా. ఆ రకంగా ఉన్నప్పుడు మనకి ఛాన్స్ వస్తుందో లేదో, అప్పుడు టికెట్ ఇచ్చేసి ఇవ్వలేదు కదా అన్న పరిస్థితిలో తటస్థంగా ఉన్నా. ఆ రోజుల్లో పిలిపించుంటే వెళ్ళేవాడినేమో, కానీ ఆ తటస్థంగా ఉన్నప్పటికీ 2012లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టేటప్పుడు నేను పార్టీలో జాయిన్ అవ్వడము, 2014లో గెలవడము, 2019లో మంత్రిగా కావడము, ఇవన్నీ జరిగినాయి. ఆంధ్ర రాష్ట్ర మొత్తం ప్రజలందరూ కూడా తెలిసిన విషయం. అవును, తెలిసిన విషయం. సో ఇక్కడ అంటే ఏంటి,
మీకు కర్నూలు ఎంపీగా పోవడం ఇష్టం లేదా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్లో మీరు కంటిన్యూ కావడం ఇష్టం లేదా? చెప్పాలంటే నాకు ఎంపీకి పోయేది ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదు. ఓకే, ఎంపీకి ఉండకూడదు అనేది నా ఉద్దేశం. పెద్ద లెవెల్ కదా అది. పెద్ద లెవెల్ ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఇక్కడ నియోజకవర్గానికి ప్రజలతో మమేకమై ప్రజలతో కలిసిమెలిసి ఉండే ఇది. అంతే. ఒకసారి పార్లమెంట్కి పోయిన తర్వాత ఎంపీ క్యాండిడేట్ ఇక్కడ ఎవరు అనేది గుర్తింపు కూడా లేకున్నట్ల పరిస్థితుల్లో ఈ రకంగా ఉన్నారు. ఈ రాజకీయ పార్టీలు ఆ విధంగా చేసినాయని భావించవచ్చా? అది ఏ పార్టీ అయినా కానీ రాజకీయాలు ఆ రకంగా ఉండవని భావించవచ్చు అనేదాని కాదు, ఒక్కొక్కరు ఒక స్టెమినా. ఈ దేశానికి ఒక మార్గాన్ని వేసేది చట్టసభల్లో, అది ఎంపీ. కానీ వాళ్ళకి ఆదరణ తక్కువ ఉండడం ఏంటి? ఆదరణ లేదు, ఉంది, యూజ్ చేసుకున్నంత ఉంది. ఓకే, అది అదే అంటారు కదా, అంత ఇది ఒక టాకింగ్ పవర్ ఉండాలా, లాంగ్వేజ్ ఉండాలా. అవును, ఊరికే మనం ఎంపీకి పోయేసి ఆడ ఉండి ఏదో చేస్తే కాదు కదా. దాన్ని వ్యతిరేకించలేకపోయారా ఏది మీరు? ఎంపీగా నాకు వద్దు, నాకు ఎంపీగా వద్దు అన్నప్పటికీ వాళ్ళు పదే మీరు ఎంపీనే ఉండాలా అని వాళ్ళకు ఒక మార్గం ఉండవచ్చు ఏదన్నా. అంటే మార్గం ఉండొచ్చు అనేది ఏముందంటే, జిల్లాలో రాయలసీమ జిల్లాలో కర్నూలు జిల్లా కావచ్చు, అనంతపురం జిల్లా కావచ్చు, ఇతర జిల్లాలో కూడా ఒక బీసీ కమ్యూనిటీగా, ఒక వాల్మీకి బోయ కమ్యూనిటీగా మళ్ళీ మీరు ఎక్కువ పాతకపోతారన్నా ఎక్కువ శాతం ఉంది. కాబట్టి ఒకవేళ ఆ రకంగా వాళ్ళు భావన ఉండొచ్చు, ఎంపీగా పోటీ చేయాలని అనిపించండొచ్చు. సో అసంతృప్తితోనే బయటికి వెళ్ళారు అంతే, అంతే తప్ప ఏ మాత్రం కూడా వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేసేదానికి లేని పరిస్థితిలో ఎంపీగా కొనసాగాల, లేదంటే ఎంపీగా లేకపోతే రేపు పొద్దున ప్రభుత్వం వచ్చినప్పుడు ఏదో ఒక పోస్ట్ ఇస్తాము అన్న మాదిరిగా మాట వచ్చిన తర్వాత ఏ మాత్రం కూడా టికెట్ అయితే ఇక్కడ ఇవ్వము అన్నట్టు ఆ యువం అనేది ఎంపీ డిక్లేర్ చేసేసినారు. అంతే, కర్నూలు జిల్లా ఎంపీ గుమ్మనూరు జయరాం అభ్యర్థి చేసేసారు. కానీ నాకు దానిపైన ఇంట్రెస్ట్ లేని వల్ల అంటే కొంత మదన పడ్డారు. ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ఏంటి ఏం కదా ఈ చర్చ. ఓకే, సో ప్రధానంగా టీడీపీలో జాయిన్ కావడానికి అదేనా కారణం, లేదా వీళ్ళ మీద మళ్ళీ పాత పార్టీలోకి పోవాలి అంటే మళ్ళా ఏది పూర్వ పార్టీకి వెళ్ళాలి అనే ఒక సంకల్పం కూడా ఉన్నది ఏమన్నా? ఆ రకంగా ఉండాలా అనే దానికిన్నా అంటే ఆ రోజు పరిస్థితులు బట్టి, ఆ రోజు ఉన్న పరిస్థితి అక్కడ ఎట్లా స్థానం లేదు మీన్స్ స్థానం ఉంది కానీ ఆ పెద్ద స్థాయి నీకు అక్కర్లేదు, ఎమ్మెల్యేగా ఉండాలి. వాళ్ళు ఏమంటున్నారు? అక్కర్లేనందువలన నేను ఈ రకంగా రావడం జరిగింది. వచ్చారు. సో మరి ఇక్కడ ఎలా వాళ్ళు స్వీకరించారు? పెద్ద ఫస్ట్ సారి కలిసినప్పుడే చాలా ఆనందంగా గాని, ఆయన గాని నేను గాని అని ఇంకా 3 నెలలు ఇంకా పవర్లో ఉన్నా, పవర్లో ఉన్నా కానీ ఆయన కలవడం జరిగింది. సో మీరు కలిసిన రోజు అనుకుంటాను వాళ్ళు బర్త్రఫ్ చేశారు? కాదు, దాదాపుగా ఒక 1 month అయిన తర్వాత బర్త్రఫ్ చేశారు. అచ్చా, అంటే మరి తెలీదు. హిస్టరీలో బర్త్రఫ్ చేసిన మంత్రి మీరే మరి. కావచ్చు. పెద్ద ఆయన కూడా ఆ రోజు చాలా బాగా నన్ను పార్టీలో ఆహ్వానించుకున్నాడు. తర్వాత ఖచ్చితంగా మనం లాంగ్ టర్మ్ లో రాజకీయం చేస్తామని చెప్పాడు. ఆ రకంగానే నాకు కొన్ని సీట్స్ చెప్పాడు. నువ్వు ఎక్కడ పోటీ చేయాలనుకున్నావు అని చెప్పేసి చెప్పడం వల్ల పెద్ద అడిగితే, పెద్ద మీరు ఎక్కడన్నా చెప్పండి, నేను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను మీరు చెప్పడం గుంతకాలకి వెళ్తావా? ఫస్ట్ 3 ఆప్షన్ ఇచ్చాడు. మంత్రాలయం ఇచ్చాడు, ఆలూరు ఇచ్చాడు, గుంటకల్ ఇచ్చాడు. కాబట్టి నేను ఆప్షన్ అడిగాడు. సరే, ఆల్రెడీగా 2 సార్లు ఇక్కడ ఆలూరులో ఎమ్మెల్యే అయ్యాను కదా, సరే కొత్త ప్లేస్ లో ఉంటే ఏ రకంగా ఉంటుందనే ఒక భావంతోనా గుంటకాయలు అయితే బాగుంటుందని పెద్ద నాకు గుంటకాయలే కావాలని చెప్పేసి పట్టుబట్టి పెద్ద ఆయనతో నేను డిక్లేర్ చేయించు. అంతకన్నా ముందు అక్కడ ఒకటి ఖర్చుపో లేకపోతే ఏదో వేసుకున్న వాళ్ళకి కొంత నిరాశ ఏది ఎదురైంది కదా? నిరాశ ఎదురైంది అనే దానికి ఒక్కొక్కరు ఆ పార్టీలో పని చేస్తుంటే ఎవరికన్నా ఇది ఉంటుంది.
మరి ఆ టైంలో మరి పెద్దానికి ఏం కనిపించిందో ఏం కథో గుంటకల్లో నియోజకవర్గానికి ఖచ్చితంగా మార్పు అనేది తీసుకురావాలనేది ఆయన భావన మనసులో ఉన్నది కాబట్టి ఆ మళ్ళీ టైంలో మీ కోరిక కూడా అదే ఉంది కాబట్టి దేవుడు అనుగ్రహించినాడు, నేను గుంటకల్కి వెళ్ళాను. ఉమ్. అది జరిగింది. మీరు ఎన్టీ రామారావు గారితో కొంతకాలం ప్రయాణం చేశారు. Yes. మీన్స్ ఆ పార్టీలో అంటే ఆ మొదటగా మీరు ఉన్నారు కాబట్టి ఆ చిన్నతనంలో ఏజెంట్ గా పనిచేస్తూ చేశారు కాబట్టి మీ కుటుంబం కొంత ప్రయాణం చేసింది. తర్వాత పిఆర్పి, టిఆర్పి తర్వాత వైసీపీ, వైసీపీ. ఇప్పుడు మళ్ళా టీడీపీ. టీడీపీ కదా. ఎన్టీ రామారావు స్వభావం ఎలా ఉండేది? ఏమన్నా కొంత ఐడియా ఉందా మీకు? అంటే అంత అటాచ్డ్ ఉందా? అంటే అటాచ్మెంట్ అంత దగ్గరగా లేదు కానీ అంటే చిన్నతనం అప్పుడు ఇంకా అప్పుడు ఉన్నప్పుడు ఇంకా స్కూల్కి వెళ్ళే టైము మధ్యలో. అవును, మీరు డ్రాప్ అవుట్ స్టూడెంట్ కదా, గల కారణం ఏంది అసలు ఇది? ఇక్కడ ఏది స్టడీ మధ్యలో ఆగింది కదా. మధ్యలో ఆగిందంటే నేను కర్ణాటకలో చదువుకుని ఉంటాను. కర్ణాటకలో చదువు 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఊరికి వచ్చిన తర్వాత రాజకీయాలుగా అదొక ఇది అప్పటికే మమ్మీ టీడీపీ మమ్మీ సర్పంచ్, తర్వాత సర్పంచ్ 95 లో సర్పంచ్, ఓకే 85, 86, 87 ఆ మధ్యలో ఆ పార్టీకి సేవ్ ఏదో మొత్తం మీద రాజకీయాలకు దగ్గర అయ్యాను, చదువుకు దూరం అయ్యారు. అంతే అంతే. ఓకే, పిఆర్పిలో నేరుగా మీరు చిరంజీవికి కొంత ట్రాక్ ఉంది కదా, ఎట్లాంటి స్వభావం ఉంటది ఆయనది? అంటే ఆ రోజుల్లో ఆయన రాజకీయంగా మార్పు తీసుకురావాలనుకున్నాడు, మరి మార్పు కోసం వచ్చాడు. అవును, ఆయన యాక్ట్ చేశాడు, తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత కొత్తగా ఆ రోజు ఆయనకైనా రాజకీయాలు కొత్తగా ఉండొచ్చు, నాకైనా కానీ ఎవరికైనా కొత్తగా ఉండొచ్చేమో కానీ మొత్తానికి ఆ టైంలో నేను వెళ్ళినప్పుడు మృదు స్వభావేనా కొంత రిసీవ్ చేసుకోవడం మృదు స్వభావే. ఆ టైంలో నన్ను చూసిన తర్వాత నియోజకవర్గానికి ఇలాంటి అభ్యర్థి యూత్ అనే దానికి అవసరం అన్న ఒక విషయంలో ఆ రోజు నన్ను టికెట్ ఇచ్చేసాడు. అంతే, టికెట్ ఇచ్చేసాడు. అంతే. 2009లో మీరే ఆలూరు నియోజకవర్గ అభ్యర్థిగా అని చెప్పేసి ప్రకటించారు. సో ఆ రోజు కొంత సంతోషం ఉంటది. సంతోషం అంతే కదా. అంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను అనే ఎమ్మెల్యే పోటీ చేస్తున్నా అనే సంతోషం ఒక సంతోషం. పిఆర్పి కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు చాలా సఫర్ అయి ఉంటారే. అంటే ఆ రోజు ఏంటి, నేను దేన్ని నమ్ముకొని వచ్చిన మాలాంటి ఏం కావాలి, ఏ పార్టీకైనా సుదీర్ఘ మార్గం ఉండాలి, ఆ మార్గంలో అనేకులు వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు కావచ్చు, కానీ సో దీన్ని ఇప్పుడే వేసరికి భవిష్యత్తు అంధకారంగా ఉండే అవకాశాలు ఉంటాయి కదా. సరే, ఆ రోజుల్లో ప్రజారాజ్యంలో పోయాను, సంతోషం అయింది, కానీ విలీనం చేశారు. కొంత తేడాలో ఓడిపోయిన తర్వాత ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన తర్వాత పూర్తిగా రాజకీయాలు ఏది అన్న ఒక భావన ఏర్పడింది. ఓకే, కాబట్టి రాజకీయాలు ఈ రకంగా ఉంటావి అని కూడా అనిపించేసి కొద్ది వరకు నేను అందుకనే కొంతవరకు ఎక్కడ కాకుండా 2 సంవత్సరాలు ఆలోచనలో పడ్డా. ఇప్పుడు వైసీపీలో జాయిన్ అయ్యారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్వభావం ఎలా ఉంటది? ఆయన ప్రజారాజ్యంలో పోటీ చేసినప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేను పోటీ చేసినప్పుడు ఆయన తెలిసింది. అంటే ఈ కర్నూలు జిల్లాలో ఉన్న రాయలసీమ జిల్లాలో ఆలూరు నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఆ రోజుల్లో స్వల్ప మెజార్టీతో పోయిన తర్వాత ఆయన గుర్తించి, అంటే ఒక వాల్మీకిల్లో ఒకరిని తీసుకురావాలన్న ఒక భావనతో ఆ రోజుల్లో ఆయన స్వల్ప మెజార్టీతో ఓడిపోయినాడు కాబట్టి ఆయన్ని పిలిచండి అనే మాట నాకు పిలుపు వచ్చింది. ఓకే, పిలుపు వచ్చిన తర్వాత నేను ఆ రోజు 2012లో వెళ్ళారు. స్వభావం ఎలా ఉంటుంది? స్వభావము అంటే కొంత మృదుగా ఉంటుందా, కఠినంగా ఉంటాయా నిర్ణయాలు? చూడంగా ఎప్పుడు కూడా కఠినంగా మాత్రం కనబడలే కానీ మామూలుగానే. ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు గారి స్వభావం ఎలా ఉంటది చెప్పాలంటే ఆయన అనుభవం పెద్ద ఆయన కాబట్టి అన్ని విషయాలు నేను అంటే ఆల్రెడీగా నేను టీడీపీలో ఉన్నాను కాబట్టి ఆ రోజుల్లో పెద్ద పెద్ద ఫంక్షన్లు వచ్చినప్పుడు కూడా అటెండ్ అయ్యేవాడిని. ఆలూరుకి వచ్చినప్పుడు కూడా పెద్ద ఆయన వచ్చినప్పుడు కూడా అటెండ్ అయ్యేవాడిని. ఇంకా ఆయన చెప్పాలంటే నేను ఆ పార్టీలో ఉన్నప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్లో పార్టీలో ఉన్నప్పుడు కూడా అది ఏదో ఏమో కానీ ఒక పెద్ద ఆయనకి ఎట్లా అంటే మన జడ్పీటీసీగా పోటీ ఉన్నాడు, మన పార్టీలో ఉన్నాడు కదా, ఇప్పుడు మంత్రి అయ్యాడు కదా, అయ్యాడు కదా అంటే ఆ టైప్ లో ఆయన మనవాడే అనే ఒక భావనలో ఆయనకి ఉన్నది. 2014లో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే అయినప్పుడు కూడా పెద్ద ఆయనకి నా పైన అంటే మీకు పార్టీ లేదు, మీకు అంటే మీ పార్టీ అధికారం రాలేదు 2014 రాలేదు. ఇక్కడ మీరు ఈ వ్యక్తి ఆ రోజు నాతోనే ఉన్నంటే
2009లోనే నేను టికెట్ ఇచ్చింటే అప్పుడు ఎమ్మెల్యే వాడిని, ఇప్పుడు కూడా ఎమ్మెల్యే అయ్యేవాడినేమో అనే భావనలో పెద్ద ఆయనలో మనసులో కూడా ఉండవచ్చు ఉన్నది. సో మరి ఇంకొకటి పార్టీ మారాలనుకుంటే 2014 నుంచి 19 వరకు వాళ్ళు అధికారం ఉన్నారు కాబట్టి అప్పుడు మారాలి కదా. నియత్తుగా పనిచేయాలనేది నాకు ఒక ఇది. ఆ పార్టీలో ఉన్నాను, ఓకే. పార్టీలో నాకు ఈ గుర్తింపు 2019లో మళ్ళీ అధికారం వచ్చింది. Yes, అంటే అప్పుడు మీ పార్టీ అధికారం వచ్చింది. yes, సో మీకు మంత్రి పదవి కూడా వచ్చింది. ఇచ్చారు. మంత్రి పదవి ఇచ్చినప్పుడు మీ స్వభావం ఎలా అంటే ఏంది, తనకు మీకు ఇంటరాక్షన్ ఎలా ఉంది? అంటే ఫలానిది మీకు ఇస్తే బాగుంటుందా అని చెప్పాడా లేదా మీరే కోరుకున్నారా? లేదు, ఆయనే నిర్ణయించాడు. కార్మిక శాఖ మంత్రి అంటే ఒక నా దీనికి సరిపోతుందని ఒక భావంతో ఆయన కార్మిక శాఖ మంత్రిగా నాకు ఇచ్చాడు. ఎలా అనిపించింది మీకు మంత్రి పదవి అంటే? ఎందుకంటే స్టేట్ లెవెల్ కదా. స్టేట్ లెవెల్ అయినా కూడా ఇది కార్మికులకి అంటే గ్రాస్ లెవెల్, గ్రౌండ్ లెవెల్ నుంచి కానీ నేను చూస్తుండగానే ప్రజలతో నా నేచర్ ఎలాంటిదంటే అట్టడుగు వర్గాన ప్రజలతోనే మమేకమయ్యాను ఒక భావన, ఒక మాస్ లీడర్ గా గుర్తింపు ఉంది. శాఖ కూడా ప్రజలతో మమేకమై చిన్న తరహా నుంచి వచ్చిన శాఖ అంటే ఆ ప్రజలతో చిన్న ఇప్పుడు తాపి మేస్త్రి కావచ్చు, ఇతర కార్మికులు మొత్తం పైన ఆ కార్మికులు కార్మికుల పైన బాగుంటుందని ఒక భావంతో ఉండదు. సో అప్పుడు కొంత నేను ఈ కార్మిక వర్గానికి నేను ఎంతో కొంత సేవ అంటే రుణం తీసుకునే సమయం వచ్చింది అనే భావన వచ్చిందా? వచ్చింది, కానీ కొన్ని కారణాల వల్ల, అంటే కారణాలు కావచ్చు అంటే కొన్ని చెప్తాం చూడు, మనం పథకాలు అవి ఇవి చేసి ఈ పదవికి ఏదనేది కూడా అర్థం లేకున్నట్లా ఉన్నా. సో అట్లే దాదాపు ఇంకోటి మీరు స్టేట్ వైజ్ గా మంత్రి, కానీ మీరు ఎందుకు స్టేట్ వైజ్ గా వెలగలేకపోయారు? స్టేట్ వైజ్ గా వెలగలేకపోయారంటే ఇప్పుడు నాకున్న శాఖలో ఏమాత్రం కూడా ఫ్రీడమ్ అనేది లేదు. ఫ్రీడమ్ అనేది లేదు. ఫ్రీడమ్ అంటే కొన్ని దాంట్లో బెనిఫిట్స్ పొందే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏదైనా మనం చేయాలన్న భావనలో కూడా చేయలేని పరిస్థితిలో ఉండేది. కాబట్టి కొంత ఇక్కడ మట్టుకే మీరు సరే. ఇంకోటి, ఒక మంత్రికే లేనప్పుడు ఎమ్మెల్యేకి ఏముంటది? ఎమ్మెల్యే కూడా ఏముంటది కదా. ఎమ్మెల్యేకి లేదని చెప్పచ్చు, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపు 80 అంటే ఎన్టీ రామారావు తర్వాత వచ్చినటువంటి పరిపాలనలో ఎమ్మెల్యేల పవర్స్ తగ్గించారు అంటే మీరేమంటారు? పవర్ తగ్గించారంటే అనే విషయంలోన వాస్తవంగా ఉండొచ్చేమో నిజమే కదా అనిపిస్తుంది. కానీ అది ఎందుకంటే జస్ట్ మీకు కోడ్ చేస్తాను కొన్ని ఎగ్జాంపుల్. ఓకే, ఏదన్నా ఒక సందర్భంలో ఒక విపత్తు వచ్చింది, లేదా ఒక విజిటింగ్ పోయారు, లేదా ఒక స్కూల్కి వెళ్ళారు, లేదా ఒక హాస్పిటల్కి వెళ్ళారు, దాన్ని చూసి నిర్ణయం తీసుకోలేని పరిస్థితి, అప్పటికప్పుడే నిర్ణయం తీసుకొని దీనికి ఒక 10 లక్షలు కేటాయించండి ఏమండి పిఏ గారు, లేదా ఏమండి డిఓ అంటే ఎస్డిఓ గారు, ఏదన్నా ఒకటి అంటే ఆ నిర్ణయం లేనప్పుడు ఈ పదవి మామూలులే కదా అనిపిస్తుంది. 1 లక్ష రూపాయలకి ఆనకట్ట అడుగుతారు. నిరుపేద ఏది మన పిల్లలు ఉన్నారు, ఇంకో ఉన్నారు. ఎమ్మెల్యే వచ్చినారు కదా, మురికి కాలువ తయారు చేయించండి, ఆ డ్రైనేజీలు తయారు చేయించండి, ఆ రోడ్డు సీసీ రోడ్డు వేయండి అని వెళ్ళినప్పుడు అంటారు కదా. అది యాక్షన్ తీసుకునే దానికి మన దగ్గర ఇది లేదు, ఫండ్స్ లేవు. ఇప్పటికి కూడా స్టిల్ ఏ పట్టణ కానివ్వండి, అది ఏ పార్టీ అయినా కానీ ఆ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు అది త్రూఅవుట్ ఇండియాలో ఇంకా కూడా అలాంటి మార్పు రావాల్సిన అవసరం ఉందని భావించవచ్చా? అంటే ఇప్పుడు నేను చెప్పాలంటే పోయిన గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి అనే కార్యక్రమంకి నోచుకోలేని పరిస్థితి ఉంది. సంక్షేమం మాత్రం అందింది. సంక్షేమం అందిందంటే కొంతవరకు మీరు చెప్తున్నారు కదా, పొద్దున్న మనం చూసాము ఇంటింటి ప్రోగ్రాంలో ఆ రకంగా, అంటే ఒక పథకం ఒకరికి అందింది, మిగతా పథకాలు మాకు అందలేవు, మిగతా పిల్లవాళ్ళకి మాకు తల్లికి వందనం అనే కార్యక్రమం అందలేదు అనే వగేరా ఉంది కదా. అట్లా డిఫరెంట్ గా ఉంది. అంటే నవరత్నాలు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసినప్పటికీ ప్రభుత్వం వచ్చిన 6 నెలలకి మళ్ళీ దాదాపు ఇంక ఎక్సెస్ కూడా కాదు. ఈవెన్ ఇప్పుడున్న అపోజిషన్ మీడియా కూడా ఈ ఘనత ఇతనికే దక్కుతుంది,
ప్రభుత్వం ఏర్పడినటువంటి 6 మంత్కే ఈవెన్ అన్ని పథకాలు అమలు చేసిండ్రు అని కూడా కొంత అతన్ని పొగిడారు కూడా మాజీ ముఖ్యమంత్రిని. ఆ తర్వాత అన్ని పథకాలు అందినప్పటికీ సరే మీరు అన్నటువంటి డెవలప్మెంట్ విషయంలో అభివృద్ధి కోణంలో కొంత తక్కువ చేసినా కానీ అంత బాగా వచ్చినటువంటి వారు 11 సీట్లకే పరిమితం కావడము మీ యొక్క వైఖరి ఏంటి? ఇప్పుడు ట్రాన్స్ఫర్ అనేది ఒక ఉద్యోగస్తులకి సరిపోతుంది. ఒక ఉద్యోగస్తులకైతే సరిపోతుంది. ఈ జిల్లా నుంచి ఇంకో జిల్లాకి పంపించు, ఇంకో దగ్గరికి పంపించచ్చు. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ని ట్రాన్స్ఫర్ చేసే విధానం ఏమనేది అది పూర్తిగా ఇది రాజశేఖర రెడ్డి అన్నాడు కదా ఒక సందర్భంలో, అది సినిమాలో ఏమండి ఒక కలెక్టర్ను ట్రాన్స్ఫర్ చేయవచ్చు కానీ ఎమ్మెల్యేను సిట్టింగ్ ఎమ్మెల్యేని ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు అన్నాడు. అన్నప్పటికీ మరి మీరు చెప్పారు కదా, అంటే ఎవరైతే ఎక్కడ ఉంటారో అక్కడనే. ఎందుకంటే ప్రజలతో మమేకమయ్యి అవును వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుని ఉన్నప్పటికీ అక్కడనే ఏర్పరచుకుంటారు కదా అంతా. అదే కదా, వీళ్ళు ఒక బ్రాండ్ గానీ ఇంకోటి గానీ అన్నప్పటికీ ఆ దూరమై ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ కొత్త మనుషులతో ఎలా గుర్తిస్తారు, నా స్వభావం ఎలా? మీరు అనుకున్నారా మీరు టీడీపీకి వస్తూనే ప్రభుత్వం తప్పకుండా వస్తుంది, ఏర్పడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నాడు అనే ఒక భావన వచ్చిందా మీకు? నేను అనుకోలే. అచ్చా, నేను నాకు ఇక్కడ మీరు ఎమ్మెల్యే కావడమే ముఖ్యం, రైట్. అది ఏదన్నా కానీ అంతే, ఏ పార్టీ కానీ అంతే అంతే. మీరు ఎమ్మెల్యే కావాలి, ప్రజలకు మీరు అందుబాటులో ఉండాలి, అంతే. ఆల్రెడీ ఇక్కడ ఆలూరులో 2 దఫాలు చేశాను, ఇంకో దఫా కొంచెం చేస్తాం, ఇదే. సో మీరు రాసుకున్నారు అంతే అంతే. ఆలూరులో 2 దఫాలుగా మీరున్నారు, ఒక సభ మంత్రి కూడా పనిచేశారు. కాబట్టి మీ నియోజకవర్గానికి ఏమి చేయగలిగారు అంటే ఏం చెప్పగలుగుతారు? చెప్పాలంటే ఆ రోజుల్లోన నేను మంత్రిగా ఉన్నప్పటికీ వేదవతి నది ఉంది, అది దాదాపుగా 1800 కోట్ల ప్రాజెక్ట్. అది 3 TMC నీళ్లు ప్రవహించే ప్రాజెక్ట్. అది ఆ రోజు శాంక్షన్ లో ఉంది కానీ అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితి. ఓకే, అది కావాలంటే అది వచ్చింటే ఆలూరు నియోజకవర్గానికి దాదాపు 1,00,000 ఎకరాల ఎకరాడు సస్యశ్యామలమైంది. త్రాగునీటి సమస్య అయ్యేది, ఇక్కడ సాగునీటి సమస్య కూడా అయ్యేది. చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. ఆలూరు నియోజకవర్గానికి స్పెషల్ గా 3 TMC నీళ్లు వచ్చేటివి, చాలా బాగుండేది. అది పూర్తిగా ఏ మాత్రం కూడా 100 కోట్లకే పరిమితమై 100 కోట్లకే అయిపోయింది. ఎన్నోసార్లు ప్రయత్నం చేసిన ఇది అని చెప్పినా కూడా అన్ని పథకాలు ఉంది కదా, పథకాలు అన్నారు కదా, పథకాల్లోనే వెళ్ళిపోయేసింది. అప్పుడేం చేయలేకపోయాం. ఒకటి నగర్ డోన్ రిజర్వాయర్ 53 కోట్లతో ఉండేది, అది కూడా వచ్చింటే ఒక 5,000 ఎకరాలకు ఆయకట్టది. అది 3 మండలాలకు యూజ్ అవుతుంది. దాన్ని కూడా ఏ మాత్రం కూడా వర్క్ టెండర్ అయింది కానీ వర్క్ అయింది కానీ ఒక 5 కోట్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో అప్పుడు అది కూడా డ్రాప్ అయిపోయింది. ఈ 2 నేను అనుకునే 2 వచ్చింటే మంచిగా ఫైనాన్స్ క్రష్ బాగానే ఉంది ఇక్కడ, కానీ మరి అప్పు బాగానే అయింది కదా. అంటే వాళ్ళు ఇప్పుడు ఇంకోటి ఇక్కడ టీడీపీ చేసిపోయింది కొంత ఉంది అప్పటికే, సో వాళ్ళు చేసింది కొంత, అది కలిసి 8 లక్షల కోట్లకి ఏమైంది. అయినా ఇప్పుడు అభివృద్ధి లేదు, సంక్షేమం ఉంది, అభివృద్ధి లేదు. ఓకే, అభివృద్ధికి ఎక్కడ కూడా దాఖలా లేదు. సో అందువల్ల మీరు ఆలూరుకి ఏం చేయలేకపోయామని చెప్పి నేను చెప్పగలను, తప్పకుండా భావించవచ్చు. సో అట్లీస్ట్ మౌలిక సదుపాయాలలో చేసిన వాటిలలో సంతృప్తినిచ్చినటువంటి పనులు ఏమైనా ఉన్నాయా ఆలూరుకు? ఆలూరుకి నేను స్వయాన నా సొంత కృషితో కావచ్చు, లేదంటే నా పోరాటం కావచ్చు, ఒక తుంగభద్ర నీళ్లు ఆలూరు బ్రాంచ్ కెనాల్కి తేగలిగారు. ఆ నీళ్లు తుంగభద్రకి అది ఉరుకొండ నియోజకవర్గంకి పరిమితం అయిపోయింది తుంగభద్ర వాటర్. అయితే నాకు ఆ టైంలో HNS ప్రవహిస్తుంది మా నియోజకవర్గం బార్డర్లో. అప్పుడు ఆ నీళ్లుకి నాకు ఆలూరు బ్రాంచ్ కెనాల్ తీసుకొచ్చేది పూర్తిగా ఆ రోజుల్లో 2014లో నేను ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఆ నీళ్లు తీసుకొచ్చాను. అది నాకు చాలా తృప్తిగా ఉందని చెప్పచ్చు. అదొకటి. గుంతకాలకు వెళ్ళారు కదా, అసలు ఏం ఆశతో వెళ్ళారు, ఏం చేద్దామని పోయారు, ఏం చేయగలుగుతున్నారు, ఇంకా ఏం చేసేది మిగిలి ఉంది? ఇప్పుడు గుంటకాలకు పోయిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పగలను. ఎందుకు? ఏం అడుగుతలేరా? ఏం వాళ్ళు అడుగుతలేరా?
అడుగుతా అనేది కాదు. ఆ, ఇప్పుడు ఈ పార్టీలో మనం వచ్చిన తర్వాత నాకు తృప్తి అనిపించింది. ఆ, అందులో అంత స్వేచ్ఛ లేదు. ఆ, ఏమనిపించిందంటే ఆ, ఒక దగ్గర సంక్షేమం జరుగుతుంది, ఇంకా పక్క అభివృద్ధి అవుతుందా? అభివృద్ధి జరుగుతుంది. ఉమ్, నేను 1 year చూశాను. ఉమ్. సంక్షేమంలో 3 పథకాలు అమలవుతున్నాయి ఇప్పుడు. సూపర్ 6 లో 3 పథకాలు అద్భుతమైన పూర్తి పథకాలు స్థాయిలో అమలవుతున్నాయి. అమలవుతున్నాయి. ఒక దగ్గర రోడ్స్ డెవలప్మెంట్ అవుతున్నాయి. అవుతున్నాయి. ఒక బీటీ రోడ్లు కావచ్చు, సిసి రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, ఉమ్, ఏదేమైనా గోగుల్ షెడ్ కావచ్చు, ఉమ్. వగేరా వగేరా అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుంది. అంటే ఆలూరుకు 10 సంవత్సరాలు చేయని పని అంత బడ్జెట్ ను ఇప్పుడు ఈ 1 year లో చూశారని భావించవచ్చునా భావించవచ్చు. గుంతకలకు? ఎస్. ఆ రోజుల్లో నేను గ్రామంలో ఇక్కడ ఆలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పటికీ ఈ పథకాలు మీకు అందామని పోతే పథకాలు అక్కడ పక్కన పెట్టండి అయ్యా, ఈ రోడ్డు చూడు అనే మాట నన్ను ప్రశ్నించేవాళ్ళు. ఓకే. ఆ రోజుల్లో నేను ఏం చెప్పలేని పరిస్థితి కూడా వచ్చింది. అప్పుడు చాలా మందికి అది ఏదో త్రాస్ పడింది. అంతే 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 మీ పథకాలు మాకు డబ్బులు ఏం కావాలా, మా రోడ్డు బాగుండాలనే భావనలో ఆ రోజుల్లో అడిగారు. అడిగారు. కానీ ఈ రోజు ఏమైందంటే ఫస్ట్ పెద్ద ఫస్ట్ బీటీ రోడ్లు, గ్రామానికి పోయే రోడ్స్, లింక్ రోడ్ కావచ్చు, హైవేస్ కావచ్చు, ఏదైనా అదే కూడా కానీ, ఫస్ట్ రోడ్ ని డెవలప్ చేస్తాం. మండల్ టు మండల్, మండల్ టు మండల్ కావచ్చు, ఇక్కడ విలేజ్ టు విలేజ్ విలేజ్ టు విలేజ్ కావచ్చు, ఫస్ట్ బీటీ రోడ్లని నిర్మాణం చేయాలి. బాగా చేయడం జరిగింది. ఓకే. ఏది ఆదాయంతో నిన్న రాంబాబు ఈ రోడ్డు పెట్టేసేయి, రాంబాబు ఇది డ్రైనేజ్ పెట్టేసేయి అనే కారణం మేము కూడా నేను చెప్తాను. చెప్పండి. నేను చెప్తాను. గత 6 కోట్లు మనం పోయిన ఒక 3 months బ్యాక్ 3 కోట్లు ప్రతి మండలానికి 3 కోట్ల రూపాయలు వచ్చాయి. ఓకే. ప్రతి మండలానికి. అప్పుడు ఆ మండలంలో వచ్చిన గ్రాంట్ అంతా సీసీ రోడ్లు చేపించినాను, డ్రైన్లు చేపించినాను, ఇక్కడ ఇంకా ఆ ప్రజలకు ఏమన్నా కావాలనే వసతులన్నీ చేపించడం జరిగింది. ఇప్పుడు రీసెంట్ గా 20 days బ్యాక్ ప్రతి మండలానికి 1.5 crore వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఉంది, రెడీగా ఉంది ప్రతి మండలానికి. నేను గ్రామం వెళ్తున్నా. ఆ గ్రామంకి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, మీరు చూశారు ఈ సీసీ రోడ్డు లేదు, మాకు డ్రైన్ లేదు అన్నారు. అప్పుడు నేను ధైర్యంగా మీరు అన్నట్ల ఏ రాంబాబు డ్రైన్ ఇది కంపల్సరీగా కావాలా, ఇది ఎస్టిమేషన్ వేయండి అని చెప్పడం జరిగింది. ధైర్యంగా చెప్పేదానికి నాకు ఈ రోజు నాకు ఆనందంగా ఉంది అనేదానికి అది. ఓకే. సో మరి మిగతా గ్రామాలకు కూడా ఇప్పుడు ఇదే తీరుగానా మొత్తం అంతా? నేను చెప్పాను కదా, గత పోయిన ఒక 6 months ఉన్న అమౌంట్ బడ్జెట్ వేరే మా మండలాలకి ఇస్తూ గ్రామాలకు ఇచ్చాను కదా. ఆ గ్రామం తర్వాత నెక్స్ట్ ఇంకో గ్రామాలకి, ఆ రోజుల్లో ఇవ్వలేని ఉన్న గ్రామాలకి ఈ రోజు ప్రపోజల్ ఉంది, పెడుతున్నారు, చేయగలుగుతున్నారు. అంటే ఇప్పుడు ఈ సుపరిపాలన తొలి అడుగు, ఇది కాన్సెప్ట్ కొత్తది. మీరేమో సుపరిపాలన తొలి అడుగు, వాళ్ళేమో బాబు షూరిటీ మోసం గ్యారంటీ. సో ఇట్లాంటి అంటే ఏదే కాన్సెప్ట్ తోని మీరు సుపరిపాలన తొలి అడుగు అంటున్నారు. అసలు తొలి అడిగింది మనకు ఇండిపెండెంట్ వచ్చి ఎన్ని సంవత్సరాలకు పరిపాలించుకోలేదు. ఈవెన్ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా అంతకన్నా ముందు 3 దఫాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు, 2 దఫాలుగా ఏది ఉమ్మడి రాష్ట్రంకు ఉన్నారు, ఒక దఫ ఆల్రెడీ 2014 నుంచి 19 దాకా ఇక్కడ ఉన్నారు, మళ్ళీ ఇది రెండో దఫ. అంటే ఇంత పరిపాలన చేసినప్పటికీ మళ్ళీ సుపరిపాలన ఏంది, అందులో మళ్ళీ తొలి అడిగింది, దీని కాన్సెప్ట్ ఏంది అసలు? మా ప్రభుత్వం వచ్చి 1 year అయింది. ఓకే. ఓకేనా? గతంలో కూడా మీదే ప్రభుత్వం సార్ ఉంది. ఈ ప్రభుత్వంలో మన పెట్టాడే సూపర్ 6 పథకాలు, అవి ఒక 3 అమలు అవుతున్నాయి ఇప్పుడు. నేను అదే చెప్తున్నాను, ప్రజలకి దగ్గరగా వాళ్ళు భవిష్యత్తుకి వాళ్ళ ఇంటిలో జీవనం గడుపుకునే దానికి ఎంత పెద్ద పథకం అంటే అద్భుతమైన పథకము. ఈ సూపర్ 6 పథకాల్లో 3 రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లోన నంబర్ 1 3,000 ఉన్న పెన్షన్ ని 4,000 చేసినారు. 4,000 చేశారని చెప్పి ఒక మాటతో మీరు చెప్పదండి. ఆ 2,000 ఉన్న పెన్షన్ ని 5 సంవత్సరాలు పట్టింది. అవును.
ఇప్పుడు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా మీ ముఖ్యమంత్రి సార్, కాదు ఇప్పుడు 3 అప్పుడు మీ ముఖ్యమంత్రి మీకు మంత్రి పదవి ఇచ్చారు సార్. కాదు ఇచ్చారు. ఆ. ఆ రోజుల్లో 5 సంవత్సరాలు పడితే ఆ, ఈ పెద్ద ఆయన ఆ. ప్రజలకి ఏం చేయాలా, మంచి చేయాలా, వాళ్ళ కుటుంబాలు పోషించుకునే దానికి ఇది బాగుంటుందని ఒక ఉద్దేశంతో ఆ. 3,000 4,000 రూపాయలు పెంచి ఏదైనా ప్రభుత్వం సొమ్మే ప్రజలు కట్టే కప్పమే. అయినా కూడా ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి గారు వరాలు ఇచ్చినా, ఈ ముఖ్యమంత్రి గారు వరాలు ఇచ్చినా, రేపు రాబో కాలంలో ఇంకెవరన్నా వరాలు ఇచ్చినా గానీ ఎవరి ఇండివిజువల్ డబ్బులు కాదు కదా, ప్రభుత్వ సొమ్మే కదా అది ఇదైతే. అంటే లేదా అప్పు తీసుకురావడం. ప్రజల శ్రేయస్సు కోసం ప్రజలకున్న అన్నీ కాదు. ఈరోజు అద్భుతం. ఇప్పుడు మీరు చూడండి, Yes, చెప్పండి. ఇంటింటికి వెళ్ళేటప్పుడు మేము వచ్చాం, మేము అడిగాం. మా వెంబడి వచ్చారు. నేను అడిగేటప్పుడు వాడు క్వశ్చన్ వేసేటప్పుడు మీకు ఆనందంగా ఉంది అమ్మా అంటే ఆనందంగా ఉంది. ఓకే, ఎందువల్ల ఆనందంగా 4,000 రూపాయలు మీకు పెద్ద ఆయనకు వస్తుందంటే మాకు చాలా ఆనందంగా ఉంది, మా పెద్ద ఆయనకు వస్తుందని ఒప్పుకోవడం జరిగింది. ఒకటి. రెండవ దీపం పథకం, అక్క చెల్లెమ్మలకి Yes, okay. 3 సిలిండర్లు ఫ్రీ. ఓకే, అది కూడా మాకు ఇంటికి కొంతవరకు మాకు లబ్ధి పొందుతున్నాం కదా అనేది ఇయర్లీ 3 వస్తున్నాయి కాబట్టి లభిస్తుంది. అదొక సంతోషం. అంతే. ఇప్పుడు 3వ పథకం ఉంది చూడు, అద్భుతమైన పథకం, తల్లికి వందనం పథకం. వందనము. అది ఎంత మందికి ఉంటే అంతమందికి, ఎంతమందికి ఉంటే అంతమంది అంతమంది రానోళ్ళు ఉంటే కరెక్షన్ ఇప్పుడు అవుతుంది. కాదు, ఎంతమందికి ఉంటే అంతమందికి అనే ఒక మాట అయితే అది దాంట్లో ఎంత లోటుపాటు, ఎంత లోతు ఉంది తెలుసా? ఆ రోజుల్లో ఒక్కరికి పరిమితం అయితే ఈ రోజుల్లో 10 మందికైనా కూడా ఈ రోజు తల్లికి వందనం జరుగుతుందంటే ఆ తల్లిలు ఎంత సంతోషంగా ఉన్నారనేది మీరు కూడా స్వయాన చూడడం జరిగింది. జరిగిందే. మరి ఇంకా అంత సంతోషం ఉన్నారు. ఈ రోజు బ్రహ్మాండంగా వరుణదేవుడు కరిగిస్తున్నాడు, బ్రహ్మాండంగా టయానికి చాలా వెనకపోయింది కదా సార్. 1 month కాలం వర్షాలు సీజన్ లో కొట్టలేదు. లేదు, వర్షాలు పడుతూ బాబత్తే షూరిటీ వర్షాలు కూడా పడాయి అంటారు కదా, నిజమేనా అసలు అప్పట్లో అనేది? చెప్తాను కదా, పెద్ద ఆయన ఆ రోజుల్లో ఆ మాట మాట్లాడారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వరుణదేవుడు బాగున్నాడు, రైతన్నులు సంతోషంగా ఉన్నారు, అందరికీ కూడా బాగుంది అనేది సంతోషంగా ఉన్నారు. మరి వైసీపీ వాళ్ళు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటున్నారు. దీనికి మీ యొక్క వాళ్ళు ఆ మాట అనేదానికి ఏమిట్లో మేము తక్కువ చేసినాం చెప్పండి? ప్రజలకి ఇచ్చిన మాటలో ఏం తక్కువ చేసినాం చెప్పండి? 6 గ్యారంటీస్. ఏది 1 year తల్లికి వందనం ఇవ్వలేదు, ఫస్ట్ ఇయర్ ఇవ్వలేదు, ఫస్ట్ ఇయర్ ఇవ్వలేదనే మాట మాట్లాడతారే. మేము వచ్చేటే జూన్ లో ఉన్న ప్రభుత్వం అయితే అది కాదండి, స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి. అయితే స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి. మేము వాళ్ళ పోయినసారి ఉన్న ఇది దాన్ని అమౌంట్ మేము సరిదిద్దుకోవాలా, అన్ని చేయాలి కదా అని ఒక భావంతో ఈరోజు ప్రజలు ఈసారి తల్లికి వందనం చేసింది చాలా అద్భుతంగా మాకు సంతోషంగా ఉన్నారు. ఈసారి అయితే వేశారు. వాళ్ళు 1 సంవత్సరం లేట్ అయిందని లేదు, మేము చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్పడం జరిగింది. 20 లక్షల ఉద్యోగాలు లేదా 3,000 నిరుద్యోగ వృత్తి, ఇదొక్కటి కొంత ఇబ్బందిగా ఉన్నట్టుంది. మరి అది దాన్ని ఎట్లా సరి చేస్తారు? అసలు 20 లక్షల ఉద్యోగాల అవకాశాలంతా ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఎందుకంటే ఇప్పుడు మొన్ననే 22,000 కోట్లతో గుత్తి మండలంలో బచ్చపల్లిలో ఈరోజు బ్రహ్మాండమైన ఒక ప్రాజెక్ట్ వస్తుంది. అందులో ఉద్యోగాలు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఉండే శోభ రెన్యూ కంపెనీ పెట్టారు, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇతర దగ్గర కూడా అన్ని దగ్గర ఇప్పుడే డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ఎందుకు సార్ బిజినెస్ జర పడిపోయింది అంటారు, నిజమేనా? అసలు బిజినెస్ పడిపోయిందని అంటే ఏ బిజినెస్ లో పడిపోయింది? అది అన్ని కూడా అంటే రియల్ ఎస్టేట్ కావచ్చు, లేకపోతే వ్యాపార సంబంధాలు కానీ, అంటే వ్యాపారము దాని తగ్గింది, అంత లేదు, ఫ్లో లేదు అని అంటారు. ఫ్లో లేదు అంటే ఇప్పటికి ఎక్కడ కూడా ఫ్లో లేదు, డబ్బులు ఎక్కడ కూడా మన రాష్ట్రంలోనే కాదు ఎక్కడైనా అంతే. కరోనా వచ్చి కొంత ఎఫెక్ట్ కావచ్చు, అన్ని కావచ్చు, ఎక్కడ చూసినా ఉండొచ్చు. సో ఇంకా మీరు గుంతకల్లో చేయవలసిన పనులు మీకంటూ ఇది చేయాలి అనే ఒక ప్రణాళిక ఉందనుకోవచ్చు? ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే గుంటకల్లోన హనుమాన్ జంక్షన్, హనుమాన్ గేట్ ఉంది, అది బ్రిడ్జ్ చేస్తే అవకాశం ప్రజలకి బాగుంటుంది. ఎందుకంటే పేరున్నది గుంతకల్ అంటే మామూలు కాదు, ఎందుకంటే దానికి రైల్వే జంక్షన్ ఉంది. దాంతో పాటు కసాపురం రోడ్, ఈ రోజు మనం అటు పోయాం కదా, ఏది జలహారతికి పోయినామే, ఉన్న రోడ్డు బ్రిడ్జ్ ఉంది, రైల్వే బ్రిడ్జ్, దాన్ని హైట్ చేసి ఎడల్ప్ చేసి అక్కడ ఒక అభివృద్ధి చేసేది ఉంది. ప్రజలకి సిటీ పెరిగింది కాబట్టి అంటే ఒక రింగ్ రోడ్ లాంటిది అవసరం అనుకుంటా.
పూర్తి స్థాయిలో అవసరం ఉంది, దాన్ని డెవలప్ చేయాలా. ధర్మవరం గేట్ ఉంది, ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. త్వరలోనే టెండర్ నిర్మాణం స్టార్ట్ అయ్యేదానికి సిద్ధంగా ఉంది. 12 చెరువులు పెద్ద అయిన మొన్ననే రాగిలపాడు దగ్గర 12 చెరువులు నీళ్ళు అందిస్తామని ప్రామిస్ చేయడం జరిగింది. త్వరలోనే అది కూడా పనులు మొదలవుతాయి. ఇవన్నీ చేస్తే ప్రజలకి సస్యశ్యామలంగా అవుతుంది. సో రాబో కాలంలో ఇవన్నీ మీ టార్గెట్. మరి మీ మీద కొన్ని వివాదాలు, ఆరోపణలు రకరకాలు ఉన్నాయి. అసలు ఏంటి ఈ ఆరోపణలకు కేరాఫా? ఏది ఆరోపణలు నాకేం అర్థం కాలే. నేను ఏ రోజు కూడా ఆరోపణలు వాళ్ళు అన్నారే గాని దగ్గర ఉంటారా దూరంగా ఉంటారా ఆరోపణలకు? ఆరోపణలు ఏమనేది కూడా నాకు అర్థం కాకున్నట్లు ఊరికే ఆరోపణలు చేస్తున్నారే గాని ఆరోపణలకి అర్థం లేదని చెప్పగలను. 1-2-3 మీ దగ్గర తీసుకురండి. మీడియాపై మొత్తం మీద వివాదాస్పద వ్యాఖ్యలు. మీడియా పైన ఎట్లా అనుకున్నారు చెప్పండి. అంటే మీడియా పైన ఆ రోజుల్లోన వాళ్ళు ఆ మీడియా ఆ రకంగా వాళ్ళు అనుకున్నారు. ఓకే, ఆ రోజుల్లో ఏమన్నారు, ఎవరైనా ఏదైనా ఏమన్నా అయితే ఆయన పట్టాల మీద పండబెడతాడు అనే మాటని వాళ్ళు అడిగారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్ వేసినారు. నేనేమన్నా ఆ రోజుల్లో నేను అలాంటి మనుషత్వం కాదు, ఆ రకంగా చెప్పేదాన్ని కాకపోతే ఉండొచ్చేమో అన్నాను. అంటే అది ఎవరికి తప్పు చేసిన వాళ్ళకి ఉండొచ్చు, మీడియా కనలే అది. మీడియా మీద వేసుకునింది, అది మీడియా మీద వేసుకునింది. ఓహో మమ్మల్ని అన్నారు కదా, మమ్మల్ని అన్నారు. ఆ రోజుల్లో ఏమన్నారు, వాళ్ళు రాసినారు. ఏమని రాసినారు, ఏదైనా ఇదైతే పట్టాల మీద అనే మాట వచ్చింది. అది వాళ్ళు రాసినారు, వాళ్ళకి అనుకూలంగా తిప్పుకున్నారు, అది ఇంటరాప్ట్ చేసుకున్నారు, అది రాసినారు. ఆ రాసిన దానికి నేనేం సమాధానం ఇచ్చినాను, నేను అలాంటి పరిస్థితులు లేదు, అలాంటి వ్యక్తిత్వాలు ఉన్నవాళ్ళ వ్యక్తులకి ఆ పని కూడా చేసే టైం వస్తుందేమో అనే మాట అన్నా. అది అయితే అన్నట్టుగా అది ఎవరికి, అది ఎవరికి తప్పు చేసిన వాళ్ళకి. వీళ్ళేమనుకున్నారు, మీడియా మమ్మల్ని రాసిన దానికి పట్టాల మీద పండబెడతారు అనే మాట వాళ్ళే వేసేసుకున్నారు. అది అలా ట్రాక్ వెళ్ళిపోయింది. కొద్దిగా అప్పుడప్పుడు అట్లాంటి విన్నప్పుడు బాధ అనిపిస్తుందా? నా దీంట్లో బాధనే ఇది మాత్రం ఎప్పటికి లేదు. మీడియాకి వార్నింగ్ అంటే రకరకాల ఏదైనా నేను తప్పు చేయకున్నంత వరకు నేను ఎప్పుడు కూడా ఈ రకంగా ఉంటా. నేను వైసీపీ కొరకు కరుడు కట్టిన తీవ్రవాదిగా పనిచేశానని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఏ సందర్భం అది, దేనికి? అంటే కరుడు కట్టిన ఏది మీకు తీవ్రవాదులాగా పనిచేసినప్పటికీ మిమ్మల్ని గుర్తించలేదన్న, ఆల్రెడీ మీకు గుర్తించారు కదా, మీకు మంత్రి పదవి ఇచ్చారు కదా, మరి ఏంది? ఇప్పుడు నాది స్టెమినా కావచ్చు, వగేరా వగేరా ఏదైనా అనుకో. ఓకే, ఆ రోజుల్లో నన్ను ఒక్కసారి 2000తో ఓడిపోయినోడు 2000తో గెలిచి 2000తో గెలిచిన 40,000తో గెలిచినోడికి స్టెమినా ఉందంటావు ఉండదంటావు? ఉంటుంది. మరి అలాంటి వ్యక్తిని మీరు అనే భావన ఉంటే నా స్టేమినా ఏమనేది చూపిస్తాననే భావంతోనే ఆ రోజుల్లో పార్టీని, ఈ రోజు మరి మీరు అన్నారు చూడు కరడు కట్టని తీవ్రవాదులు పనిచేశాను, అది వాస్తవమే. పనిచేసా, ఎలా పనిచేశాను తెలుసా? ఈ ఆలూరు నియోజకవర్గంలో వాలంటీర్ మొదలుకొని జడ్పీటీసీ వరకు ఇప్పుడు నేను పెట్టిన వాళ్ళే ఇప్పుడు కొనసాగుతున్నారు. 5 years లో నేను పెట్టిన ప్రతి వ్యక్తి ఎవరున్నారు, ప్రతి ఒక్క మనిషిని, సాధారణమైన మనిషిని ఒక లీడర్గా తయారు చేసి ఒక పదవిలో ఇచ్చా. ఈ రోజు కూడా వైసీపీలో ఉండేది నేను పెట్టిన వాళ్ళే ఉన్నారు, పదవులు అనుభవిస్తున్నారు, నేను ఇచ్చిన వాళ్ళే, వారెంట్తో మొదలుకొని జడ్పీటీసీ వరకు. అది పార్టీకి ఆ రోజుల్లో తీవ్రవాదిగా పనిచేసిన. అది చెప్తున్నాను కదా, మీరు అన్ని దానికి నేను చెప్తాను. టీడీపీకి జై కొట్టపోతే అన్నట్టుగా అసలు ఏంటి, మొత్తం మీద తోకలు కత్తరిస్తాను, సున్నం పెడతాను అంటే ఇవి ఎవరిని ఉద్దేశించారు? అసలు మేము 1 సంవత్సరం అయింది, ఏ రోజు కూడా ఏ వ్యక్తిని కూడా ప్రచారంలో మాట చెప్పడం జరిగింది. నేనేం చెప్పిన, పోలీస్ స్టేషన్లో మెట్లెక్కద్దండి, డెవలప్మెంట్ చేసే ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కండి, ఎండిఓ ఆఫీస్ ఎక్కండి, కానీ పోలీస్ స్టేషన్ మెట్లెక్కద్దండి అని చెప్పండి. అంటే వివాదాలకు పోవద్దు, కేసులు తెచ్చుకోవద్దు, కొట్లాటకొద్దు, రకరకాలు. అట్లని ఏ పార్టీ వ్యక్తినైనా 1 year అయింది, ఏ ఒక్క కేసు లేదు,
గుంటకల్ నియోజకవర్గం అంతా ఎక్కడన్నా చూడు, ఏ ఒక్క పోలీస్ స్టేషన్ లో ఒక కేసు కూడా వేరే ఇతర పార్టీల పైన లేదు. గత 5 సంవత్సరాలు ఎంతో మంది తెలుగుదేశం కార్యకర్తలకి కేసులు పెట్టి రౌడీలు అని చెప్పేసి ఎక్కడ గుంతకల్నా? గుంటకల్ నియోజకవర్గంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఆలూరులో ఉన్నారు కదా, ఆలూరులో కూడా వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టారా? చూడండి, ఆలూరు కాదు, ఆ రోజుల్లో టీడీపీ ప్రతిపక్షం ఉన్నది. అనుకోవచ్చు. యా. ఇక్కడ కనుక్కోండి, గుమ్మనూరు జయరాం ఎలాంటి వాడు అనేది ఏ పార్టీ వాళ్ళనైనా కనుక్కోండి. వైసీపీ వాళ్ళు టీడీపీ తమ్ముళ్ళ పైన ఎందుకు కేసు పెట్టారు? అంటే వాళ్ళు చేతకాంతనమేమో అనుకుంటాను. అక్కడ ప్రేమించే గుణం లేకుండా మనస్తత్వం ఉన్నవాళ్ళు. ఇక్కడ ప్రేమించే గుణం ఉండి అందరినీ సమానత్వం చేసి సమానంగానే చూసుకున్నా గానీ ఆ టార్గెట్ చేసినారు మా తెలుగుదేశం కార్యకర్తలు. ఒకటేదంటే గుమ్మనూరు ఫ్లెక్సీల కలకలం. మాజీ మంత్రి గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కుటుంబ సభ్యులు వేసిన ఒక ఫ్లెక్సీ పట్టణంలో టీడీపీ వర్గాల్లో ఒక చర్చకు దారితీసింది. ఏదది? ఆ చర్చకు ఏం దారితీసిందంటే, సో అది టీడీపీకి పూర్వవైభవం గుమ్మనూరు కుటుంబంతోనే సాధ్యం అంటూ ఫ్లెక్సీలు ఒకటి వచ్చినాయి. ఆలూరు నియోజకవర్గం అంటున్నారా లేదంటే గుంటకల్లో నియోజకవర్గం అంటారు? గుంటకల్ ఆ ఫ్లెక్సీ లేదే. అంటే టీడీపీ మీ వల్లనే బలోపేతం అవుతుంది ఇక్కడ అన్నది ఇది అట్లా అనుకోవచ్చా? పెద్ద ఆయన అనుగ్రహించగలిగితే పార్టీని బలం చేపియాలనుకుంటే ఖచ్చితంగా ఈరోజు చెప్పాను చూడు, వాలంటీర్తో మొదలుకొని జడ్పీటీసీ వరకు నేను పెట్టిన ఉన్నారని చెప్పే లీడర్స్. అది రేపు పొద్దున, ఎందుకంటే ఇది గత ఉన్న ఇన్ఛార్జీలు అయితేనేమి ఇతర వాళ్ళు అయితేనేమి దాన్ని ఇది చేయలేకపోయినారు. ఏ ప్రభుత్వం వచ్చినా మాది పేదోళ్ళ పార్టీ, పేదరిక నిర్మూలనే మాది ప్రధాన ఎజెండా. ఎంతమంది చేస్తారు సార్ ఇట్లా? ఆంధ్ర రాష్ట్రంలో అవ్వతాతల పెన్షన్ కావచ్చు, దీపం పథకం కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, అది ఉండేది అట్టడుగు వర్గానికి చెందిన నిరుపేదలకే ఇది ఈ పథకాలు ఇవి. కాబట్టి ఇప్పుడు సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే ఆ పిల్లలు చదివించుకునే దానికైతేనేమి ఇతర కుటుంబం పోషించుకునేకైతేనేమి ఇది బ్రహ్మాండమైన ఉందని చెప్పేసి అట్టడుగు వర్గం చెందిన వాళ్ళకి ఇది పథకాలు చెందేది. ఇప్పుడు ఇంకా విద్య కానీ వైద్యం కానీ, సో మీ దగ్గర నుంచి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తున్నారు? ఎందుకంటే ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, లేకపోతే CMRF కావచ్చు, లేకపోతే ఇది హాస్పిటల్ ఇట్లాంటివి చెప్పాలంటే, నేను ఒక సంవత్సరం అయిన తర్వాత సంవత్సరం వరకు ఎమ్మెల్యేగా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది చాలా అద్భుతంగా నడుస్తుంది గుంటకల్ నియోజకవర్గంలో. చెప్పాలంటే నాకే బాగా చెప్పచ్చు దీన్ని. 175 సీట్లలో ఎక్కడ లేనంత విధంగా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ మా గుంటకల్ నియోజకవర్గంలో మేము ఇచ్చాం. ఎంత కేటాయించారో అందాజ ఏమైనా ఐడియా ఉందా? మేము దాదాపు 3 కోట్ల రూపాయలతో ఈరోజు ప్రజలకి అంది. సో ఆ 3 కోట్ల రూపాయలతో కనుక ఈ గుంతకల్లో ఒక హాస్పిటల్ నిర్మాణం చేసి ప్రజలకు ఫ్రీగా అందిస్తే, మీరిచ్చినటువంటి అమౌంట్ ఆ ప్రజలు ఆ ప్రైవేట్లో చూంచుకొని ఆ ప్రైవేట్ వానికి కట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళకు రియంబర్స్మెంట్ వచ్చింది. క్లియర్ ఇక్కడ. కానీ ఇప్పుడు వీళ్ళు పోయి బతికిచ్చేది ప్రైవేట్ వాడిని. అదే కనుక ఈ 3 కోట్లు వాళ్లకు ఇవ్వకుండా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఇంకా ఎలా ఉండేది? అంటే రాబో కాలంలో ఇలాంటి ఆలోచన ఏమన్నా అవసరం ఉంటుందా? అవసరం ఉంటుందంటే ప్రజలకి అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్క దగ్గర ట్రీట్మెంట్ చేసుకోవడం లేదు. వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి ఉంది, నమ్మకం లేదు. అంటే నమ్మకం కాదు, వాళ్ళ ఎందుకో ఏం కదా నమ్మకమే లేదు, పోవడం లేదు, హాస్పిటల్కి పోతున్నారు. అలాంటి వాళ్ళకి మన ప్రభుత్వము నిరుపేదలు వాళ్ళకి తెలియక అమాయకత్వం అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు ఏమో, కానీ వాళ్ళకి పోతే బాగా అవుతుందేమో అని ఒక భావన కావచ్చు, ఏదైనా కూడా వాళ్ళకి మంచి చేయాల. వాళ్ళ డబ్బు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకున్నారంటే ఆ ఇంటికి వాళ్ళు తెలిసో పోయినారు కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మంచి ఉద్దేశంతో సీఎం రిలీఫ్ ఫండ్. చెప్పాలంటే నేను ఎప్పుడు కూడా చూడలే, 3 టన్నులు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, కానీ అంతకన్నా ముందు లేదా CMRF? అంటే నాకు తెలంగాణ ఇప్పుడు ఉంది, కానీ ప్రతి నెలకి 1-2 సార్లు సీఎం రిలీఫ్ ఫండ్ నేను ఇస్తున్నా అంటే నాకు చాలా సంతోషం. వైద్యం ఎట్లా ఉంది, పర్యవేక్షణ ఎలా ఉన్నది, అధికారులతోనే మమేకం ఎట్లా అవుతున్నారు, వాళ్ళ కోఆర్డినేషన్ అంటే మీరు ఎలా వాళ్ళను పరుగులు ఎత్తిపించి లేదా పనులు చేయించగలుగుతున్నారు? నా దగ్గర ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా నా నియోజకవర్గంలో
నేను ఎప్పటికీ నేను చెప్తుంటా, మీరు ప్రజలతో మీరు మమేకమై కుటుంబ సభ్యులు లెక్క ఉండండి. నేను కూడా మీతో ఒక ఎమ్మెల్యే అనే భావన మీరు ఎప్పుడు అనుకోద్దండి. ఆ? మీరు ఒక కుటుంబ సభ్యులే అనుకోండి. మీ ప్రజలను కూడా నేను కూడా అలాగే చూస్తున్నా. ప్రజల్ని ఒక కుటుంబ సభ్యులతో సమానంగా నేను చూస్తే చూస్తున్నా. వాళ్ళ సమస్య పరిష్కరించండి. సమస్యలు నేను పరిష్కరిస్తాం చేస్తున్నా, వాళ్ళ బాధ నేను వింటున్నా. అదే బాధ కూడా మీరు కూడా మీ దగ్గరకు వచ్చిన ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా మీరు సొంత కుటుంబ సభ్యులకు చూసి వాళ్ళతో పనిచేసి పెట్టిపోండి అని చెప్పినప్పుడు జరుగుతుంది. కూటమి ఎంతకాలం ఉండే అవకాశం ఉంటది? జనసేన, టీడీపీ, బీజేపీ ఖచ్చితంగా ఎప్పటికీ ఇలాగనే కొనసాగుతుంది అనేది నేను చెప్పలేము. 1 year లో కొంత వ్యతిరేకత వచ్చింది అంటే తేగలుగుతుంది వైసీపీ. అంటే ఇతర పార్టీ వెన్నుపోటు కార్యక్రమాన్ని ఒకటి తీసుకున్నారు వాళ్ళు. ఇతర పార్టీలకిన ఏదైనా ఒక ఇది చేసి వాళ్ళు ప్రయత్నించినా కూడా జరగకపోని పనేది. సమానత్వంగానే ఈ పార్టీ పనులు చేసుకొని పోతున్నాం. ఇక్కడ తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ అంతా ఎక్కడ ఏ నియోజకవర్గంలో కూడా సమానంగానే అన్ని విధాలుగా అన్ని మేము పంచుకోవాలి. మీకేమన్నా కొంత ఇబ్బంది అవుతుందా? అంటే మిగతా ఇటు బీజేపీని కానీ జనసేన ఇక్కడ నాయకులతో కొంత కలుపుకోపోవడం ఎక్కడ కూడా లేదా వాళ్ళకు కొంత ఇబ్బంది అవుతుందా? ఏ ఇబ్బంది లేదు. ఏ కమిటీలో కూడా ఏ పదవుల్లో కూడా వాళ్ళకి కూడా ఒక వాళ్ళ వంతు ఖచ్చితంగా వాళ్ళు కూడా కేటాయించి ఈరోజు పదవులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మాట ఒక రకంగా ఉంటది. ఎందుకంటే కొంతకాలమైన లెఫ్ట్ ఐడియాలజీ నాది చెగువీరా రకరకాలు అన్నాడు. మళ్ళీ ఇప్పుడు పోయేమో సనాతన ధర్మాన్ని మనం ఇది చేయాలని ఒక జనం ఆయన వ్యక్తిగతంగా ఉంటుంది. మనం దాని గురించి కాదు, రాజకీయానికి వచ్చే లోపల అంత సమానత్వంగానే మేము ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన. సో ఒక్కొక్కరిని బట్టలు ఉడవదీసి కొడతాను, లేకపోతే రకరకాలు చేస్తాను, గుంజు ఖర్చు కొడతాను, రోడ్ల మీదకి కొడతాను, అన్యాయం జరిగితే, అక్రమం జరిగితే, లేకపోతే ఏ ఆడపిల్ల జోలిపోయినా కానీ మరి ఇప్పుడు కూడా కొన్ని కేసులు అవుతున్నాయి కదా. ఇప్పుడు కూడా మరి అంటే ఇంకా ఎందుకు పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ కావట్లేదు అని కదా ఒక అంశం వస్తున్నది. దీనిపైన మీ స్పందన? అది కాదు, ప్రజలు ఇంకా మూర్ఖత్వంతో ఉండారు. ఆ ప్రజలకి ఇప్పుడైనా మేలుకొంటారా? ప్రజలకి మీరు అలాంటివి చేయొద్దండి అనే భావనలో కూడా రెచ్చగొట్టద్దండి, ప్రజల్ని ఇది చేయొద్దండి అని చెప్పి ఎంత చెప్పినా కూడా ఆ ప్రజలు ఎన్ని లేని పరిస్థితుల్లో ఒక్కొక్కసారి ఆ మాట మాట్లాడే టైం వస్తుంది. కానీ ఇప్పుడు అందరూ దీనికి వత్తాసు పథకాల అభివృద్ధికి అయితేనేమి ప్రజలు బాగుండదు అని, కానీ అందరూ బాగుండాలి కానీ ఒకటి చెప్తే కాదు కదా. ఆ రకంగా ఇది సార్. ఇప్పుడు మీరు ఒక ప్రణాళికతో ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఈ 4 సంవత్సరాల్లో ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పటికే సైడ్ అంటే ట్రాక్లో కొడుకును దింపినట్టుగా అవుపడుతుంది. దీనిపైన మీ కామెంట్? ట్రాక్లో అనేది ఏం లేదు. పెద్ద ఆయన ఆ రోజు బాబు గారు మీరు మీ కొడుకుని పోటీ చేపిస్తారని అడగడం జరిగింది. అప్పుడే చేపిస్తే బాగుండేది. అసలు జరగడం మంచి హుషారు ఉండదు, మీరు రెస్ట్ తీసుకుందరు కావచ్చు అని అన్నారు. నేను పెద్ద ఆయనతో అన్నాను, పెద్ద ఆయన నేను మరీ ఇంకా రాజకీయాల్లో కొనసాగాల, తర్వాత మీ కోరిక పోలేదు ఇంకా ఉండాలా ఉంది అంటే నేను వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది ఏం కథ మీరు చెప్పాలంటే. సీనియర్లు ఎంతో మంది 6 సార్లు 7 సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు. నేను ఇంకా 3వ సారి ఇది గెలిచడం జరిగింది. మరి ఏమాత్రం కూడా ఎట్లా ప్రజలకి ఇంకా నేనంటే ఇంకా ప్రేమ అనురాగాలు ఇంకా ఎక్కువ ఉన్నవి. మీలో కూడా కోరిక ఉంది, నేను కూడా ప్రజలకు సేవ చేయాలని ఆత్మవిశ్వాసం ఉంది. అలాంటప్పుడు పెద్ద ఆయన అన్నాడు, లేదు పెద్ద ఆయన నేను మీతో పాటు చేస్తాను, మీతో పాటు నేను రాజకీయాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి సరే కానీ జయరాం గారు మరి మీకు ఇంకో పదవి ఇచ్చుకోవచ్చు, ఎమ్మెల్సీకో లేకపోతే ఇంకోటో మంచి మంచి హోదా అంటే పెద్ద ఆయన అన్నాడు కదా, లే పెద్ద ఆయన నేను మీతో పాటు అసెంబ్లీలో ఉండాలనే భావంతోనే నేను అడిగి నేను ప్రత్యేకంగా దీనికి రావడం జరిగింది. ఓకే, మరి ఇప్పుడు అబ్బాయిని కూడా తెర మీదకి తీసుకొస్తారు కదా మెల్లమెల్లగా. అబ్బాయి కూడా నాతో పాటు కొన్ని మండలాలు తీసుకొని నిన్న కూడా మాతో వచ్చారు. పాముడు మండలం అయితేనేమి, గుత్తి మండలం అయితేనేమి, ఈ రెండింటికి ఇన్ఛార్జ్ కూడా మీరేగానే ఆ ప్రజలకి ఏదేది కావాలో వాళ్ళకి అన్ని విధాలుగా చూసుకొని పోతూ వర్క్ చేసుకోపోతున్నాడు. ఆల్రెడీ కొంత స్టార్ట్ అయింది మొత్తం వర్క్ అంటే జరుగుతుంది. ప్రజల్లో కూడా అందరు ప్రేమ అనురాగాలు పంచుతూ వాళ్ళ పోతున్నాడు. రాబో కాలంలో ఏదో ఒక ఏరియా ఎంచుకోవాలనా లేదంటే ఎట్లా? అంటే పెద్ద ఆయన గాని, నారా లోకేష్ అన్న గాని, ఒకవేళ యూత్ ని. మీ ఏజ్ ఎంత ఉంటుంది సార్? నా ఏజ్ 55. ఇప్పుడు నా ఏజ్ 45. అంటే ఇది అంటే గౌరవపదమ్మా అన్న అనడము? ఎవరినైనా మీరు అన్న అంటున్నారు. అది
ఏ రకంగా పేరుతో పెట్టి పిలిచినా దానికన్నా ఇది ఇది గొప్పగా ఉంటది. గొప్పగా ఉంటది. మీరు ఎక్కడైనా చూడండి, అవునవును. నాది ఎక్కడైనా అన్న అనే భావన తప్ప అదే. ఆ. తమ్ముడైనా ఇంకోదైనా తమ్ముడు అన్న, ఇంకా పూర్తి చిన్నోడు తమ్ముడు అయితే అంటాను. తమ్ముడు అంటారు కానీ అంటాను కొత్త లేదంటే వ్యక్తులు అయితే ఒక మాదిరిగా ఉంటే నేను అన్ననే భావిస్తాను. ఏ పేరుతో పిలిచినా ఒకటి, ఏ రకంగా అయినా కూడా అన్న అనే పదానికి తేడా తేడా బాగుంటుంది. ఉంటుంది. యా. అది ఇప్పుడు మీరు లోకేష్ అన్న అంటే ఆ. అందుకంటున్నట. ఆ. అవునా? అంటే లొకేషన్ ఆ రకంగా అంటాను. నేను కూడా కృష్ణ అదే అన్ననే నేను అంటాను. అచ్చుతోనే అన్న అంటే నేను అనుకున్నాను సరేలే మీతో తర్వాత ఎప్పుడైనా మాడదాం అనుకున్నాను. ఓకే ఇది ఇంటర్వ్యూలో కూడా వచ్చిందిలే. ఓకే ఓకే ఓకే, లోకేష్ గారితో మీకు అనుబంధం ఎట్లా ఉంటుంది? లోకేష్ అన్నకి నాకు అంటే నేను ఎప్పుడు కూడా దగ్గరగానే పెద్ద ఆయనతోనే ఉన్నాను ఎక్కువ. ఈ మధ్య కాలము మన గుంటకల్ నియోజకవర్గంకి వచ్చిన తర్వాత పూర్తిగా నా దగ్గర పూర్తిగా ఒక ఆప్యాయత, అనురాగము, ఒక కుటుంబ సభ్యుల లెక్క, ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా, ఒక భావనతో నేను ఉన్న స్వభావం అయితేనేమి ఆయనకి కూడా పూర్తిగా ఓహో జయరామ్ అన్న అంటే మీరు కూడా లోకేష్ అన్న అంట. ఆ రకంగా అవన్నో తాతను అడుగుతున్నారు కదా, అమ్మా ఆయన ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అవును. పక్కన ఉన్నది ఎవరు? నారా లోకేష్ గారు. కాదమ్మా నేను, లేదు లోకేష్ అన్న అంటారు. అంటే లేదమ్మా నేనే చూడు అంటున్నారు. అన్న కాదు ఆయన లోకేష్ గారు. ఎందుకనంటే పెద్ద ఆయన పేరు ఎవరైనా కూడా చూపిస్తారు. ఎవరైనా అంటే చంద్రబాబు గారు అంటారు. లోకేష్ అన్న ఇంకా ఇప్పుడు వస్తుంది కాబట్టి లోకేష్ అన్నని ప్రజల్లో కూడా తీసుకెళ్ళాలి, ఐడెంటిఫై ఉండాలని చెప్పే భావంతో ఎస్ ఈయన కాదు నేను లోకేష్ బాబు కాదు నేను అనే ఒత్తాసి పలికినా కూడా లేదు ఇలా లోకేష్ బాబు అన్నారంటే ప్రింట్ అంటే మీకు కూడా ఒక క్లారిటీ వచ్చింది. లోకేష్ బాబుని ప్రింట్ చేయాలా. పెద్ద ఆయన ఎలా చంద్రబాబు గారు అని చెప్పేసి Yes. ఎలా టక్ అని చెప్తారో లోకేష్ బాబుని కూడా ప్రింట్ అయ్యేటట్లా వాళ్ళ మైండ్ లో ఫిక్స్ అయ్యేటట్లా కాదు నేను అన్నా కూడా కాదు లోకేష్ బాబు అంటున్నారంటే అది గుర్తింపు ఉండేటట్లు మీకు కూడా కొంత ఉత్సాహం. వాళ్ళతో ఒక రిలేషన్ ఏర్పడుతుంది. ఒక అదొక తమాషా మాదిరి వాళ్ళు కూడా అనుకుంటారు. ఏ కాదు మరి నేనెవరు అన్నప్పుడు మీరు గుమ్మనూరు జయరాం గారు ఎమ్మెల్యే అంటారు. అదొక ఆనందం, అంటే ఆనందము. ఓహో ఎమ్మెల్యే కూడా మాకు ఇంత దగ్గరకు వచ్చిండు, వచ్చి మాతో ఈ రకంగా తమాషాతో మమ్మల్ని పలకరింపులు జరుగుతున్నవి అని వాళ్ళు ఇంకా ఉత్సాహం వస్తుంది. సో ఎట్లా మీరు ఎలాంటి బూస్ట్ ఇస్తుండ్రు ఇప్పుడు స్థానిక లీడర్లకు ఎలా ఉండాలి? సో మార్గం, ఎందుకంటే మరి గుత్తిదే మళ్ళాంటిది మీటింగ్లు అట్లా కాకుండా ఇంకొద్దిగా సపోర్ట్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. నేను మరీ చెప్తా, గుత్తిది కాన్సెప్ట్ కాదు గుత్తి కాన్సెప్ట్ గా అయినా కాదన్నా మరీ చెప్తున్నా. మా వరకు మా పార్టీ వరకు ఎవరు ఏమి మా పార్టీని కించపరిచినా గానీ లేదంటే మా పార్టీ నాయకుల్ని ఏ రకంగా ఉన్నా కూడా ఇప్పుడు కూడా క్షమించే ప్రసక్తే లేదు. ఇప్పటికి కూడా మరీ చెప్తున్నా మేము బాగుంటాం. మా బాగాని మా మంచితనాన్ని మీరు చేతగంతనం అంటాం అసలు తొక్కేస్తా. మరీ చెప్తున్నా. అట్లా ఎలా ఉన్నారు మరి ఇప్పుడు తొక్కాడు అంటే ఏది మీ మీద విమర్శలు 4 రాళ్ళు అంటే 4 రాళ్ళు వేసే వ్యక్తులు ఉన్నారా? రాలేసేది నాకు ఎక్కడ కూడా ఇప్పుడు సంవత్సరం మంది ఎక్కడ కూడా తారాసపడలే, ఎక్కడ కూడా కనబడలే. ఎందుకంటే వాళ్ళకి నేనున్నది క్లారిటీగా ఉన్నా. ఆ తప్పులు ఎక్కడ కూడా నేను చేయట్లేదు, చేయము. వాళ్ళు కూడా చేతి ఏలెత్తి చూపించే బాగుంట్లో మనం లేము. కాబట్టి అలాంటప్పుడు ఊరికే అంతే కదా. సో ఒక ఏది అట్లీస్ట్ వార్నింగ్ అయితే ఉండాలి. అది ఉండాలా. అది లేకపోతే తొక్కేస్తారు అంతే, ముచ్చట్లేదు. ఇది కలియుగం, ఇది రాజకీయం కలియుగం అంటారు చూడు. అది ఆ రకంగానే ఉంటేనే రాజకీయంలో మహాభారతం అంతా ఉంటుంది అనుకోవచ్చా? ఎత్తుకు పై ఎత్తు, ఎత్తుకు పై ఎత్తు అంటే ఇప్పుడు ఒక్కొరు ఒక్కొక్క డామినేషన్తో పార్టీలో జాయిన్ చేయించుకోవాలంటాడు ఒకడు ప్రేమతో అనురాగంతో పెంచుకోవాలని నాలంటాడు. ఈ రకంగా ఉన్నప్పుడు ఇది డామినేషన్ పక్కకి అయితే ప్రేమ అనురాగాలు శాశ్వతం అని నేను చెప్పగలను. అలాంటి కోవకి ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ ఉన్న ప్రజలకు మీరు ఏమి సూచనలు సలహాలు ఇవ్వదలుచుకున్నారు? 2, ఎందుకంటే మీరు ఆలూరులో కొంతకాలం ఉన్నారు, పనిచేశారు, ఇప్పుడు హైటెక్ ఎమ్మెల్యే కదా. హ్యాట్రిక్ కంటిన్యూ ఇంకపోతే
మంత్రి అనేది అవసరమే కదా. మంత్రి అనేది అవసరమే అయినా పెద్ద ఆయన ఆశీర్వాదం ఉండాలి. ఆయన ఆశీర్వాదం ఒకవేళ మీరు మంత్రిగా కొనసాగండి. ఒకసారి రాండి, ఆ రాయలసీమ జిల్లాలోన మీరు కూడా బీసీగా పనిచేయండి అనే అయితే ఆయన ప్రేమతో అయితే పంచుకోగలను, అంతేగాని నేనేమో ఆశ అయితే ఉంటుంది కదా సార్. లేదు. ఆల్రెడీగా 5 సంవత్సరాలు నేను మంత్రి చేశాను. అంత సంతృప్తిగా లేరని చెప్పారు కదా. అయినా కూడా ఇప్పుడు ఆ రోజుల్లో లేకున్నా ఈ రోజుల్లోన పెద్ద ఆయన ఇచ్చినా కానీ ఇవ్వకున్నా కూడా నాకు తృప్తిగానే ఉన్నా. అంటే ఇప్పుడు పోతే ఇంకొకటి సార్, కొన్ని అంశాలు కూడా రేపు మీరు అసెంబ్లీలో లేదా అంటే కొన్ని మార్పులు చేర్పులు తప్పకుండా ఒక ఎమ్మెల్యేకు బాధ్యతలు ట్రాన్స్ఫర్ అయితే ఏంటి అంటే ఏంది, రకరకాల ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, రెవెన్యూది రకరకాలు ఉంటాయి కదా, కొన్ని మీ పరిధిలోకి రావాల్సిన అవసరం ఉందా? నేను ప్రతి 6 నెలలకు లేదంటే 1 ఇయర్ ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్స్ ఉన్నా కదా, ఆ ట్రాన్స్ఫర్స్లో పలానా వ్యక్తి అయితే బాగుంటుంది, పలానా డిపార్ట్మెంట్ ఆఫీసర్ అయితే బాగుంటుంది అన్నప్పటికీ ఏదైనా కూడా నేను ఇచ్చినవన్నీ అన్ని క్లాట్గా, అంటే నేనేది అజమాయిషిగా అంటే పూర్తి కంట్రోల్ మీన్స్ ప్రతి ఎమ్మెల్యేకు ఇట్లా ఉండాలి కదా అని అంటున్నాను. అంటే కొన్ని కండిషన్స్ ఒక చట్టం ద్వారా కొన్ని అంటే ట్రాన్స్ఫర్స్ కావచ్చు, లేదా ఒక సందర్భంలో కనీసానికి ఒక స్పాట్ లో ఒక 5 లక్షలు కేటాయించడం అని, అంటే ఇట్లాంటి పవర్లు, ఇట్లాంటి పవర్స్ అంటున్నాను. అంటే పవర్స్ అన్నప్పుడు నేను అదే చెప్పాను కదా, ఒక మండలానికి 1.5 crore వచ్చింది, నేను అప్పుడే వచ్చేసి ఈ వర్క్ అనేది అలాంటిది ఉంటే పవర్ గా బాగుంటుంది అని నేను చెప్తాను. అలాంటి పవర్స్ అందరికి ఉండాలి అంటున్నాను. అందరికీ అంటే మా ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి మండలానికి ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక దగ్గర సంక్షేమం, ఒక దగ్గర అభివృద్ధి నడుస్తుంది. ఆలూరులో ఈ గుంటకల్లో ఒకటే కాదు, అన్ని నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లో నడుస్తుంది. సో యువతకు మీరు ఇచ్చే సందేశం చివరి? యూత్కి బాగా చదువుకోండి. నారా లోకేష్ బాబు విద్యకి ప్రాధాన్యత ఇస్తున్నాడు. చిన్న అప్పటి విద్య ఎలా ఉంది, ఇప్పుడు విద్య ఎలా ఉంది? చాలా బాగుంది. అప్పుడు నాడు నేడు బాగాలేదా? ఒక్కొరు ఒక్కొక్క స్టెప్ తో పోతుంది. ఆ రకంగా ఇప్పుడు ప్రజలకి ఇంకా దగ్గర అయ్యి మమేకమై ప్రజల్లో అంతా యూత్ కి ఒక అట్రాక్ట్ చేసి ఉద్యోగాలు గ్యారంటీ అనే పదం మనం ఇస్తున్నాము, తెస్తున్నాము. కాబట్టి నమ్మకం అనేది బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ. సో ఇది యువతకు తప్పకుండా వర్తిస్తుంది. ఇది షూర్ గ్యారంటీ. ఎందుకంటే మొన్ననే చూసాం కదా, సూపర్ 6 పథకాలు పెట్టి. లేకపోతే మీరు అంటే ఒక ముఖ్యమంత్రి గారే సోషల్ మీడియా వాడండి అంటున్నారు కదా, సోషల్ మీడియా వాడకపోతే మీరు వెనకబడతారు అంటున్నారు. అంటే సోషల్ మీడియా అంత ఎఫెక్ట్ గా పనిచేస్తుందని భావించవచ్చు కదా. అంటే ఇప్పుడున్న చిన్న పిల్లోడితో మొదలుకొని సెల్ ఫోన్లో ఆన్ చేసి చూస్తేనే సోషల్ మీడియాలో చూస్తుంటారు. అదే టక నేను చూస్తుంటారు. దాంట్లో ఏమొస్తుంది, ఏం లేదు, ఏం కథ అనేది. అంటే మనం చేసిన మంచి పనులు ప్రజలకు పోవాలా. ఎందుకంటే అందరి దగ్గర సెల్ ఉంది, ఇప్పుడు సెల్ ఉంది, ఇంటికో సెల్ ఉంది, నో డౌట్. ఈరోజు పొద్దున్న కొన్ని కార్యక్రమాలు చేసి వచ్చినాము, జలహారతి చేసి వచ్చినాము, దేవుడిది దర్శనం చేసుకున్నాము, అది పోవాలా. పోవాలంటే మనం మామూలుగా మాటలతో చెప్పేది కాదు కదా, అది టక్కన ఇమిడియట్లీ. జయరామ్ గారు కూడా యాక్టివ్ గా ఉన్నాడు అనుకోవచ్చా? కొద్దిగా వెనకబడ్డారా? లేదు, ఎప్పటికీ కూడా జయరామ్ గారు యాక్టివే కాదు, సోషల్ మీడియాలో అనేది. సోషల్ మీడియాలో అన్ని విధాలుగా ఉన్నారు, యాక్టివ్ గానే ఉంటాము. సో ఇంకింత స్పీడ్ పెంచాలా మరి ఏమన్నా? స్పీడ్ ఎప్పటికీ అది AK-47 గన్నే ఉన్నట్లు ఉంటుంది. అంతేనా? అంటే నా స్పీడ్ అంతే. అంటే ఆ స్పీడ్ కి ఎంత ఉందో ఈ స్పీడ్ 7th స్పీడ్ ఉన్నంత ఇది ప్రజలతో దూసుకెళ్తుంటారు అనమాట. ప్రజలతో మమేకమవుతున్నాం. సార్, ఏ డే విత్ ఎమ్మెల్యే ప్రోగ్రామ్ మేము మీతో రావడం మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉంది. మీరు ఎట్లా సుపరిపాలన తొలి అడుగులో మీరు పోతున్నారు, నేను హార్ట్లీగా ప్రజలతో మమేకమై నాకు ఓటేసిన వ్యక్తి నాకు వాళ్ళ ఏ కష్టాల్లో ఉన్నారో తెలుసుకునే పరిస్థితిలో నేను అడిగేటప్పుడు కూడా మీరు కూడా గుర్తిస్తున్నారు, గమనిస్తున్నారు. నేనేదో ప్రచారం చేసి మీరు వాళ్ళకి అందినామని చెప్పడం లేదు. నేను అడిగే క్వశ్చన్ మీరు చూస్తున్నారు, మీరు విన్నారు. ఏమ్మా తల్లి, మీ పేరేమి, అక్క బాగున్నారా? బాగున్నాము.
మీకు ఏమేమి పథకాలు వచ్చినాయి, నేను అడిగే ప్రతి పథకం వచ్చిందని చెప్పి వాళ్ళు సంతోషంగా ఉన్నారు, ఉన్నారు, వారు విన్నారు, విన్నారు. మేము విన్నాం. ఎస్, సో పర్వాలేదా? అంటే మేము మీతో రావడం బాగా అనిపించిందా? బాగుంది, బాగా అనిపించింది. ఏ డే మీరు కూడా సార్ ఆ పరిపాలన మీరు అన్నారు చూడండి, మీరు నేను గమనిస్తున్నారంటారు, ఈ ప్రతి ఒక్కరిని అన్న అనే భావన అంటారు చూడు, అది నా మనస్తత్వము. నన్ను దూరంగా చూసి ఎవరు అబ్బో అది ఇది అనుకుంటారేమో కానీ దగ్గరగా చూసినోడు, ఒక్కసారి నాతో ఒక పరిచయం అయినోడు శాశ్వతంగా నాకు మిత్రుడుగానే ఉండిపోతాడు. అది వాస్తవం. అది అట్లా చేసుకుంటారు మీరంతా, చేసుకునే కదా అదే మౌంట్ మీకు అనుకో అంటే వ్యక్తిత్వం, నా గుణమే అలాంటిది. ఒక అర్ధ గంట సేపు ఏ వ్యక్తి అయినా కూడా వచ్చి మాట్లాడగలిగితే, ఈయనతో వచ్చి మరీ కూర్చొని మరీ మాట్లాడాలా, ఈయన అన్ని విధాలుగా ఈయనతో ఉండాలా అనే భావన కలిగిస్తాం. మంచితనంతో, మంచితనంతో. కొంతమంది దూరంగా చూసి ఆయనతో పోతే ఆ వ్యక్తి అట్లున్నాడు ఇట్లా అని అనుకుంటాడు. కానీ ఏ వ్యక్తి అయినా పక్కన ఉన్న నియోజకవర్గంలో కూడా అన్నా మీరు ఇంత ఫ్రీడమ్ గా ఉంటారనుకోలేదని మేము చూసినప్పుడు ఏదో అనుకుంటాము అని వాడే ఎంతో మంది తమాషగానే నా దగ్గర అనుకుంటుంటారు. ఓకే, చాలా సంతోషం అనుకోండి. మీరు చంద్రబాబుతో పనిచేశారు, చేస్తున్నారు. మీరు గతంలో అటు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారితో పనిచేశారు, ఇప్పుడు చంద్రబాబుతో చేస్తున్నారు. ఈ ఇద్దరిలో ఎవరు ప్రజలకు దగ్గర అయ్యే వ్యక్తులు ఉన్నారు సార్? ప్రజలకి దగ్గరగా ఉన్న వ్యక్తులు ఇద్దరిలో దగ్గరగా అనే ఈయన అనుభవం ఉంది ఎక్కువ. పెద్ద ఆయనకి అనుభవం ఉంది అన్ని విధాలుగా. ప్రజలకి ఏం కావాలనే ఒక భావన ఆయనలో ఉంది కాబట్టి అనుభవజ్ఞుడని చెప్పగలను నేను. పెద్ద మీకు అతిష్టమైనది ఆలూరా గుంతకల్ల? నాకు మీరు నా రాజకీయం స్టార్ట్ అయ్యిండేది ఆలూరు నుంచి స్టార్ట్ అయినా. నేను పెద్ద అయినా ఇప్పుడు కొన్ని కారణాల వల్ల మీకు ఇష్టమైంది చెప్పండి అంతే. ఇప్పుడు నేను ఇష్టమైందంటే ఇప్పుడు నాకు గుంటకల్ల అని చెప్తా, నాకు గుంటకల్ల అని చెప్తా అంతేనా? మరి ఆలూరు ప్రజలు వాళ్ళు ఈరోజు ఈడున్న పరిస్థితులు చూసి అన్నా మీలాంటి వాళ్ళు అంటే నేను 10 సంవత్సరాలు వాళ్ళకి ఆ సేవ చేసినాను అంటే మీలాంటి వాళ్ళు అయితే వాళ్ళైతే ఇక్కడ బాగుంటుందని వాళ్ళు కోరుతున్నారు కానీ నాకొంత నేను అంటున్నాను మీ ఆలూరు రాజకీయాలకి నాకు వద్దప, నీ గుంటకల్లో బాగుంటానని చెప్పి చెప్పడం ప్రజలతో. మీరు మంత్రిగా ఎక్కువ పని అంటే ప్రజలకు చూసుకోపోతారా లేదా ఒక ఎమ్మెల్యేగా చూసుకోపోతారా? రెండుగా ఒకవేళ అయితే రెండుగా చేసి ఇబ్బంది ఏం లేదు, ఇబ్బంది లేదు కదా. మీరంటే ప్రజలకు ఎలాంటి నమ్మకం? ఇప్పుడు ప్రతి మనిషికి అందరికీ అన్ని విధాలుగా మనం ఇవ్వలేము. కొంతమంది మాకు ఆయనతో ఉంటే చాలు, ఆయన గౌరవిస్తే చాలు, ఆయన ఉంటే నమ్మకం అనేది కలిగిస్తున్నాం. రైట్. మీ దృష్టిలో గౌరవ ఎన్టీ రామారావు అంటే ఒకటే మాటలు చెప్పండి. ఆ పెద్ద ఆయన నటన, ఆయన ఇది అందరికి లైక్ కదా. ఏ రాష్ట్రంలోనైనా కూడా ఎన్టీ రామారావు గారు అంటే లైక్. సో మీ దృష్టిలో చంద్రబాబు గారు అంటే ఒక్కొక్కటే మాటలు? పెద్ద అనుభవజ్ఞుడు. లోకేష్ గారు అంటే? లోకేష్ ఇప్పుడు ఇంకా యూత్కి ఎంకరేజ్ చేసి యూత్ని ఇంకా బాగా తీర్చిదిద్దాలనే ఒక భావనలో ఉంది. పవన్ కళ్యాణ్ గారు అంటే? పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్య పూర్తిగా ప్రజలకి మేలు చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో కూడా ఆయనలో కూడా మమేకమైపోతున్నాడు. మోడీ గారిని ఒక పవన్ చెప్పాలంటే? మోడీ గారు ఈరోజు ఆయన పరిపాలన దేశానికే ఒక మంచి ఆదర్శం. అమిత్ షా గారు మీ దృష్టిలో? అమిత్ షా గారు ఆ పార్టీలో పెద్ద ఆయనకి అన్నాక ఇంకా అందరూ వగేరా ఆ పార్టీలో బీజేపీలో అందరూ కూడా సమానంగానే పనిచేయచ్చు. సోనియా గాంధీ గారు? సోనియా గాంధీ గారు అన్నప్పుడు మీరు అందరికి తెలిసిన విషయమే కదా. అది రాహుల్ గాంధీ గారు? రాహుల్ గాంధీ ఈ మధ్యకాలం ఇంకా ఎదుగుతున్నాడు. అంటే ఆ టైపు ఇప్పుడున్న దేశాన్ని రక్షించే భావనలో ఇంకా నేర్చుకోలేమో అనిపిస్తుంది. గుంతకల్లను ఒక మాటలో చెప్పాలంటే? గుంటకల్లో చాలా సున్నితమైన ప్రజలు, అన్ని కులాలు అన్ని మతస్థులు ఉన్న ప్రదేశం అది ఆలూరు. కూడా అన్ని పల్లెలతో కూడుకొని వాళ్ళ కష్ట సుఖాలు జీవనం గడుపుకునే నియోజకవర్గం అని చెప్పచ్చు. గుమ్మనూరు జయరాం గారి జీవితం పైన ఒక సినిమా కనుక నిర్మాణం చేయాలనుకుంటే ఏం పేరు పెట్టాలి? చెప్పాలంటే గుమ్మనూరు జయరాం అనే పదమే ఒక వైబ్రేషన్. అంతే. మీరు చూడండి, వస్తేనే ఒక టీవీలో యాంకర్ గారిని చెప్పేటప్పుడు గుమ్మనూరు జయరాం అంటే ఒక ఫిలింలో నాకు అడ్వర్టైజ్ వచ్చినట్లు చెప్పినట్లు చెప్తుంటారు.
అది అది ఎందుకో ఏం కథ కానీ అది వచ్చిన ఫిలింలో ఒక పేరు ఇదైతే చూడు అట్లున్నట్ల గుమ్మనూరు జయరాం అనే అరగ అది ఎందుకో కానీ సో ఆ పేరు నాకు కూడా జయరాం అంటే తెలిసేలేదు. గుమ్మనూరు జయరాం అంటేనే అదొక ఇది. సో ఊరి పేరే గుమ్మనూరా ఏది ఇంటి పేరు అసలు? ఊరి పేరు గుమ్మనూరు. ఊరి పేరే గుమ్మనూరు. ఎస్. ఇంటి పేరు కూడా అదే అయింది. ఇంటి పేరు నా పేరు కూడా అదే అయిపోయింది గుమ్మనూరు. ఊరి పేరే ఇంటి పేరు అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ ఊర్లో పుట్టినందుకు కూడా అదృష్టంగా భావిస్తున్నా. సో మీ కొడుకును మెల్లగా ట్రాక్ మీద రాజకీయాల్లో కొనసాగుతాడు. ఏ డేవిడ్ ఎమ్మెల్యే కదా, ఒక రోజే ఉండాలి సార్. నేను 2 రోజు కూడా ఉన్నానంటే అంటే ఆ ప్రోగ్రామ్ లాగా అనుకోండి. సో అంటే వాస్తవానికి ఒకటే రోజు అయిపోతుంది. మార్నింగ్ టిఫిన్ నుండి మధ్యాహ్నం అంటే మేము ఆల్రెడీ ఇక్కడ మేము చరిత్ర రాసుకున్నాం కదా, ఇది ఒక రోజుతో సరిపోదు. అందుకని నేను ఏమన్నా ఫోన్లో చెప్పాను, ఇట్లా కాదు సార్, నేను 2వ రోజు కూడా కొనసాగుతా అని చెప్పాను. 2వ రోజు కొనసాగుతారనే దానికి 2 నియోజకవర్గాల్లో పనిచేసినాడు కాబట్టి ఆయనకి ఒక రోజు సరిపోయిన ఎమ్మెల్యే కాదు, 2 రోజులు అది ఆయనకు బాగుండేది అనేది మీరు అనుకున్నారు. ఆ రకంగానే జరిగింది అనమాట. ఓకే, ఇదండి మరొక ఎమ్మెల్యే గారితో మరొక వారంలో మరొక నియోజకవర్గం నుండి మీ ముందుకు మేము తీసుకొస్తాము సార్. నమస్కారం. నమస్కారం. జై గోనా.